అది నో ప్రాబ్లం సార్. ఇక్కడ క్వాలిటీ ఇప్పుడు మనము ఇద్దరు వచ్చినా మనం మీటింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఇద్దరంటే ఇంక నువ్వు నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అట్లా. అలా అని చెప్పి నేను ఎవరు రావద్దని నేను మాట్లాడట్లేదు. అది కాదు నేను చెప్పేది. వస్తే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సార్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ దొరుకుతుంది. నెక్స్ట్ ట్రస్ట్ వాటి అప్డేట్ వచ్చినా దొరుకుతుంది. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. కొద్దిగంతా వాళ్ళ కొంతమంది సార్ ఇక్కడ వందల మంది ఉన్నారు సార్. ఇక్కడ ఒక లీడర్ వస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైనా కాదు, పేర్లు అని కాదు. ఒక్కొక్కరికి 50 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 100 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 20 మంది ఉన్నారు. ఈ విధంగా ఈ మీటింగ్ మన మీటింగ్ చేయబట్టి వాళ్ళకి చెప్పగలుగుతున్నారు. అవును సార్ కొద్దిగా వచ్చే అవకాశం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి. అర్థమవుతుందా? మీటింగ్ కూడా నడుస్తుంది సార్ అది అని చెప్పడానికి. అంటే ఎవరిని మోసం చేయడానికి కాదు ఇది. ఇన్వెస్ట్మెంట్ చేయించడానికి కాదు ఇది. ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారో నాలో నాకు తెలియదు ఇక్కడ. అంటే మీరు మెసేజ్లు అయితే చేస్తున్నారు ఓకే. బట్ మీటింగ్ వస్తున్నారో లేదో నాకు తెలియదు. అంటే నాకు తెలిసి ఇక్కడ కొన్ని మెసేజ్లు చదివితే నాకు ఏమనిపిస్తుంది అంటే మీటింగ్ మీరు రావట్లేదు అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు రాసిన విధానాన్ని బట్టి. అంటే కొన్ని రాశారు కదా, ఎన్ని గ్రూప్లోకి వెళ్ళకూడదని రాశారు. బట్ ఇక్కడ వచ్చి రాండి, ఇక్కడ గ్రూప్లో ఏమవుతుంది మీరు వినండి. మీరు లింక్ తీసుకోండి. లింక్ తీసుకొని 4 రోజులు వేరే పేరు పెట్టుకుని వచ్చి 10 రోజులు వినండి. ఒకరోజు 2 రోజులు అర్థం కాదు ఒక్కోసారి. ఎందుకంటే మా సార్లు మన మీటింగ్లో మాట్లాడే సార్లు వచ్చేసి ఓసారి బిజీగా ఉంటున్నారు, ఈవెన్ నేను కూడా. సో అలా కుదరదు. ఒక్క రోజు 2 రోజులు అయితే కుదరదు ఇప్పుడు అనమాట. సో ఒక 10-15 రోజులు 20 రోజులు వస్తే కనుక మీకు ఏదో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఆల్రెడీ కోవిడ్ మీటింగ్ జరుగుతుందంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళినది. ఎవరిని కూడా మనం మోసం చేయడానికి కాదు ఇది. కరెక్ట్. సో ఎనీవే ఎవరిని కూడా మరి తప్పు పట్టడానికి కాదు సార్ మేము కూడా. బట్ ఇది కొద్దిగా మరి ఇలా రాసినప్పుడు కూడా మేము రియాక్ట్ అవ్వకపోతే కూడా ఎట్లా అనేది కొద్దిగా రియాక్ట్ అయ్యామంతే. ఇక్కడ తీరా చూస్తే మన సార్లు వచ్చేసి మన ఇక్కడ ఒక ప్రశాంత్ సార్ ఎయిర్పోర్ట్ విజయవాడ నుంచి ఉన్నారు. బట్ ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు. ఆ సార్ అయితే మరి మీటింగ్ వచ్చినట్టు నేను మేబీ 1 మంత్కి ఒకసారి, మేబీ ఇంకొకసారి RRR ట్రేడింగ్, మేబీ ఐ డోంట్ నో. ఈసారి కూడా RRR సార్ RRR రాజమౌళి ఇంకేంటి సార్ అది సినిమా ఉంది కదా అట్లా. ఆ సార్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇక లాలం లోవ సత్యనారాయణ మేబీ ఈ సారు వచ్చి ఉండొచ్చు, వస్తున్నాను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ వెంకట్ తుపరాణి. ఓకే. మిమ్మల్ని ఎవరిని తప్పట్లేదు సార్, ఎవరో తెలియదు. ఇక్కడ దోమల్లపల్లి సైదులు ఏదో లింక్ కూడా పెట్టారు. ఇలా లింకులు పెట్టకూడదు సార్, లింక్ మీద క్లిక్ చేయద్దు ఎవరు దయచేసి. ఎవరు పెట్టకూడదు కూడా, బట్ పెట్టినారు, ఇట్స్ ఓకే. ఎనీవే ఇదంతా మీకు 24 గంటలు మాత్రమే కనబడుతుంది. ఈ మెసేజ్ అని చూసుకోండి. అలా మనం సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మరి బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు కనుక ఎట్లా ఈ విధంగా. అందుకని చెప్పేసి ఇది 24 అవర్స్లో మరి మాయమయ్యే విధంగా పెట్టడం జరిగింది. అంటే మాయం అంటే ఏంటి సార్ ఇప్పుడు ఈరోజు మీరు టైమింగ్ చెప్తారు మీకు. ఎగ్జాంపుల్ లాస్ట్ మెసేజ్ చూద్దాం మనం. చూడండి సార్, ఒకసారి మనకి ఇక్కడ హనుమంతరావు సార్, హనుమంత్ బోరుగు సార్ 7 గంటల 17 నిమిషాలకు ఒక మెసేజ్ పెట్టారు సార్. వీ వాంట్ టెక్నికల్ సెషన్ విత్ టెక్నికల్ ఎక్స్పర్ట్. ఓకే, ఇది రేపు మళ్ళీ 7 గంటల 17 నిమిషాలు PM వరకే మీకు కనబడుతుంది. అంటే ఇది కోవిడ్ టైం, నాకు కోవిడ్ టైం చూపిస్తుంది. మీకేమో 7 అంటే 9:30, 9:47. ఓకే, రేపు 9:47 వరకు ఇండియా టైం కనబడుతుంది అప్పటిదాకా. అంతే, మిగతా మళ్ళీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? అలా ఎందుకు పెట్టామంటే ఇలాంటివి ఉంటే కొద్దిగా మరి మన గ్రూప్లో ఇప్పుడు మీరు 6 లక్షలు 7 లక్షలు పెట్టినారు. సో అది ఫ్రాడ్ అని చెప్పేసి మీరే రాస్తున్నారు. ఇక్కడ మీకు ఎవరైనా మనుషులు ఇది పీయూష్ మెటల్ సార్ సూపర్ సార్, మీరు 5-6 నెలల్లో లక్షలు సంపాదిస్తారు, లేదా సంవత్సరంలో ఇన్ని సంపాదిస్తారంటే అక్కడ చెప్పండి మీరు ఇది ఫ్రాడ్ సార్, నేను 4 లక్షలు ఆల్రెడీ పెట్టి ఉన్నాను, మీరు పెట్టకూడదు. 100% కరెక్ట్. అలాంటి వాళ్ళకి చెప్పండి. ఓకేనా సార్? ఎస్, నేనే. మీరు అంటే మీకు అలా అనిపించింది కదా, మీ మనసుని నేను ఎందుకు దాన్ని ఖరాబ్ అనాలి. ఓకేనా? సో ఎనీవే సార్, ఇక్కడ మీరు 4 లక్షలు 6 లక్షలు పెట్టిన వాళ్ళు కొద్దిగా అబ్జర్వేషన్లో ఉండండి దయచేసి. అంటే మీకే నేను దయచేసి చెప్తున్నాను. చూడండి, మీ గురించి చెప్తున్నాను, నా గురించి కాదు సార్. మీరు 5-6 లక్షలు పెట్టినా, 10 లక్షలు పెట్టినా, 1 లక్ష పెట్టినా నాకేం రాదు కదా సార్. బట్ మీలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే సార్, మీటింగ్కి రండి. ఇప్పుడు చెప్తానండి, మీటింగ్కి ఎందుకు రావాలా కొద్దిగా పాయింట్స్ మాట్లాడుకుందాం. మీటింగ్కి ఎందుకు రావాలా సార్? మీటింగ్కి వస్తే మరి కోవిడ్ అట్లా మీటింగ్ నడుతుంది, మరి ఏమైనా బెనిఫిట్ వస్తుందా అంటే అలా కాదు సార్. బెనిఫిట్ వస్తేనే అంటే ఇప్పుడు సార్ అన్నం తింటే మనం బతుకుతామని తెలుసు, హాస్పిటల్లోకి వెళ్తే ఏమైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే బతుకుతామని తెలుసు. ఇన్ని చేసినా తనకు ఆయుష్ లేకపోతే లాభం లేదు. ఏం చేసినా, ఎన్ని తిన్నా కూడా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా
ఎన్ని డబ్బులు ఉన్నా కూడా లాభం లేదు. బట్ అది కాదు నేను చెప్పేది. ఇక్కడ మనం మీటింగ్కి వస్తే దానివల్ల నువ్వు 4 లక్షలు 6 లక్షలు 10 లక్షలు పెట్టినావు, బట్ హౌ అట్లీస్ట్ కొంచెంలో కొంత ఎట్లా రిమూవ్ చేసుకుందాం, తీసుకుందాం దాన్ని, అదన్నా నీకు అడ్వైజ్ అవుతుంది కదా సార్ ఇక్కడ. లేకపోతే ఏమవుతుందంటే ఉన్నది వాయే ఏమంటాం, ఈ మాట వాడకూడదు, ఉన్నది వాయే మరి అంటాం కదా సంథింగ్ అట్లా, ఆ మాట వాడకూడదు ఇక్కడ మీటింగ్లో, అలా అయిపోతుంది మరి. అందుకు ఈ మీటింగ్ మీకు ఉపయోగపడుతుంది సార్. ఓకేనా? ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వరు, ఎవరు కానీ డబ్బులు ఇక్కడ మీకు ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు, ఎవరు ఇవ్వరు సార్. ఎంతో మాట్లాడతారు. ఇవన్నీ నేను ఉన్నాను సార్, 6 సంవత్సరాలు మాట్లాడుతున్నా. ఎవరికైనా డబ్బులు ఇచ్చామా? ప్రీవియస్ మెడల్కి పైసలు తీసి? లేదు కదా. అది అందుకని చెప్పేసి ఎవరు డబ్బులు ఇవ్వరు. బట్ ఇక్కడ అప్పుడప్పుడు కొంచెం ఫ్లక్చుయేషన్ జరుగుతున్నప్పుడు అలా మనీ పెట్టి మనీని తీసుకోవాలి. మరి క్రిప్టో జగత్తుకి వెళ్ళిపోయింది సార్. పోయిన రోజులు ఇది మేము అప్పట్లో ఉంటుండే, ఇది మేము పేదవారిని పైకి తీసుకోవడానికి వచ్చాము, ఇలాంటి మాటలు ఉంటుండే. బట్ ఏమైంది, రాను 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 మార్కెట్ మొత్తం మారిపోయింది. ఓవరాల్గా నిజంగానే మొత్తం మారిపోయింది. మొత్తం మారిపోయింది. అసలు ఆ ప్యాటర్నే లేదు. ఆ పీవీసీ మెట యొక్క చెప్పిన ఆ మాటలు ఓవరాల్గా లేవు. అంటే ఈరోజు నేను నెగిటివ్ మాట్లాడలేదు సార్, ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాం అంతే. ఇక్కడ మన సార్లు మాట్లాడని చెప్పేసి మీరు అందరూ నెగిటివ్ తీసుకోవద్దు, దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు మీరు. మనం జస్ట్ జనరల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం ఏంటి అనేది. ఎందుకంటే ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు మనం వాళ్ళకి కొద్దిగా మీటింగ్కి వస్తే బాగుంటుండే. వాళ్ళు అట్లీస్ట్ మీరు వినండి సార్, మీరు వేరే పేరు పెట్టుకుని వచ్చిరండి, మాట్లాడుకున్న పర్లేదు, కానీ మీరు వినండి. ఎవరైతే మెసేజ్లు చేస్తున్నారో మీరు వినండి సార్. మీరు రండి, మీటింగ్కి రండి, వేరే పేరు పెట్టుకొని రండి. లేదంటే మీరు డీపీ పెట్టుకోకండి. అంటే డీపీ అంటే ఎగ్జాంపుల్ ఏమంటుందని ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవద్దు. అలా వినండి. మీకు ఇలా మీరు మాట్లాడబుద్ధి కాకపోతే ఆ విధంగా వినండి ఇక్కడ. సో మీ ఎవరిని ఇక్కడ ఎవరైనా ఉంటే మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారు. మీరు మోసాలు చేస్తున్నారు, లేదా మీరు అది చేస్తున్నారు అంటే ఫ్రాంక్లీగా మాట్లాడండి. బట్ మనిషి ఉన్నప్పుడు మనిషి గురించి మాట్లాడండి. ఇప్పుడు సపోజ్ శంకర్ సార్ లేనప్పుడు అతను మంచివాడు కాదు, అది ఇది మాట్లాడి నేను తప్పు. ఈవెన్ నేను లేను, శంకర్ సారు రాజేష్ సార్ మంచివాడు కాదు సార్, మరి అవి ఇవి చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి అన్నాడు, అతను తప్పు అవుతుంది. సో మనిషి ఉన్నప్పుడే మాట్లాడండి, రైట్? సో అందుకే ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, నేను రెడీ ఉన్నాను మీ మాటలు వినడానికి. అట్లేం లేదు సార్. మీరు మరి 2 రోజులు మీటింగ్ చేస్తున్నారు మరి అని చెప్పేసి నేను ఏదైనా తప్పు చెప్పినట్టయితే, లేదా ఎవరినైనా మేము మోసం చేసి సంథింగ్ చేసినట్టయితే మేమే ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడే మాట్లాడండి, అంతే తప్ప. అంటే ఇంత మరి జెన్యున్గా చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు మాకు అవసరం లేదు ఇక్కడ మేము మీటింగ్ చేసేది. ఎందుకు అంటే ఎవరినో మోసాలు చేస్తానుకో, ఎవరినో ఏదో చేస్తానికి కాదు. అంటే నేనే ఎందుకన్నా అంటే అడ్మిన్గా నేను ఉన్నాను కదా, అందుకంటున్నా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎస్ఓ సార్ ఉన్నారు, లేకపోతే సూర్య సార్ ఉన్నారు, లేకపోతే శేఖర్ సార్ ఉన్నారు, లేకపోతే కేవీ యాదవ్ సార్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారనుకోండి, ఈ మీటింగ్ని ఉపయోగించుకొని నేను మాట్లాడాలి ఖచ్చితంగా, వై యూ డూయింగ్ లైక్ దిస్ అని, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, అవునా కదా సార్? సో అలా ఇంతకుముందు టర్మ్స్ అండ్ కండిషన్లో కూడా చెప్పుకున్నాం మనం, ఎవరి పేరు చెప్పి ఏ చేసినా ఎవరు చేయకూడదు అని అవి కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇంత జెన్యున్గా ఉన్నాం. తర్వాత మీ ఇష్టం, మేమంతా 100% మేమంతా కరెక్టు అని మేము అనట్లేదు. తప్పులు జరుగుతాయి, ఎవరైనా జరగమని చెప్పి చెప్పట్లేదు. బట్ ఎవరిని కూడా మేము మోసం చేయడానికి మాత్రం అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, కొద్దిగా మనం నిన్న ఓటింగ్ చూసుకున్నాం, వావ్ చూడండి సార్. ఎందుకంటే ఇప్పుడు అయిపోతుంది, వెళ్ళిపోతుంది చూడండి. 7:40 అయింది, ఇంకా మీరు ఓటు వేసినా రాదు. నిన్న 7:40కి పెట్టినా ఇప్పుడు 7:40 అయింది కరెక్ట్గా. సో 100 మెంబర్స్ మేము సంతోషంగా లేము, ఒక 12 మంది సంతోషంగా ఉన్నామన్నారు. ఓకే, సంతోషంగా ఎంతమంది, ఎవరు వాళ్ళ పేర్లు కనబడితే చూద్దాం ఒకసారి. నేను ఎవరో రుద్ర సార్ అని, ఎంఎస్ రావు సార్ అని, జయరామ్ సారు అండ్ ఆనంద్ మడిశెట్టి సార్. 1 2 3 4 5. ఓకే, నన్ను వదిలేసేయండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటాను కనుక మరి నన్ను మీరు లెక్కలు తీసుకోరు. సో గుడ్ సార్, ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే ఇక్కడ లేము అనడానికి నాది కూడా ఉంది ఇక్కడ. మళ్ళా ఇక నేనేం చేశాను, ఉన్నాము అంటే ఎవరు సార్? మాధవరెడ్డి, ఎవరు నర్సారెడ్డి అంట, అండ్ ప్రకాష్ శెట్టి అండ్ విజయభాస్కర్ సార్. నేను కూడా యూ అంటే నేను అంటే మరి సంతోషంగా ఉన్నాము అనే మాట పెట్టడం జరిగింది అట్లా. సో ఎనీవే అది ఒక మీ జస్ట్ క్యాజువల్గా తీసుకున్నాను అంతే. ఎవరిని ఒక
ఎవరిని ఉద్దేశించి ఎవరిని తప్పు పట్టడానికో ఎవరిని ఉప్పు చెప్పడానికో కాదు. చూడండి సార్, ఇక్కడ 12 మంది మాత్రమే మరి 100 మెంబర్స్ వచ్చేసి మేము సంతోషంగా లేము. సో రియాక్షన్ చూడండి మీరు సార్, రియాక్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ ఈ గ్రూప్లో? ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓకే 990 మెంబర్స్. ఒకసారి 1025 అయిపోతే ఇందులో మేము వస్తాం అంటే సెకండ్ గ్రూప్లో స్టార్ట్ చేశాం మేము. తర్వాత మామూలుగా లెఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు 990 చూపిస్తుంది. సో 990లో అట్లీస్ట్ 1% సార్, ఇది పబ్లిక్ 10% అంతే. 10% మాత్రమే రియాక్ట్ అయ్యారు, అంతేనా సార్? అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే సార్, ఇక్కడ వచ్చే వాళ్ళు నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది ఇక్కడ మేము చేయము ఇన్వెస్ట్మెంట్ సార్. ఇన్వెస్ట్మెంట్ చేస్తలేదు ఎవరిని, అది వాళ్ళ ఇష్టం. మేము ఎన్నోసార్లు వేరే సిస్టర్లు కూడా చేస్తాం. ఇక్కడ ఆ సిస్టర్ల పేర్లు కూడా మేము తీయలేదు. జస్ట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది, పేర్లు చెప్పకూడదని చెప్పేసి. ఎవరైనా చెప్తే కూడా మేము వద్దు అంటాం. అర్థమైందా సార్? సో దయచేసి కొద్దిగా మీరు ఈ మీటింగ్ వచ్చి అర్థం చేసుకొని ఏదైనా మెసేజెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క మెసేజ్ను మేము తప్పుపట్టట్లేదు, బట్ ఇక్కడ కొద్దిగా బాధ కలిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏమని అంటే మీటింగ్కి వెళ్ళకూడదు అన్నప్పుడు మీరు ఏ మీటింగ్ వెళ్ళకూడదు అని రాయలేదు, ఎనీ మీటింగ్ వెళ్ళకూడదు అని రాశారు కదా, అందుకు నేను అంటున్నాను. అంతే తప్ప ఇక్కడ అనమాట డోంట్ బిలీవ్ ఎనీవన్. ఇట్స్ ఓకే, అది కరెక్టే. ఎవరిని బిలీవ్ చేయకూడదు. ఎస్పెషల్లీ డోంట్ గో ఇన్ గ్రూప్ మీటింగ్స్, దే విల్ ట్రై టు కన్విన్స్ యూ అట్లా. సో కృష్ణకాంత్ చిన్న సార్, ఎవరిని కూడా మేము ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు. జనరల్గా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. ఒక 2 minutes మెసేజ్ రియాక్ట్ అవుతాను సార్. సార్ వెల్కమ్ సార్. సార్ ఎవరో మెసేజ్ పోస్ట్ చేశారు, కృష్ణకాంత్ సార్ ఎవరు. సో థ్యాంక్ యూ సార్, మీ ఒపీనియన్ చెప్పారు, వెల్కమ్ సార్. కాకపోతే ఇక్కడ మేమంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా కలిసి మాకు కన్వీనెంట్ గా రాజేష్ సార్ ఆధ్వర్యంలో మేము పెట్టినటువంటి పెట్టుబడుల యొక్క స్టేటస్ ఎలా ఉంది, రేపు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, రన్నింగ్ ప్రజెంట్ ఏ విధంగా రన్ అవుతుంది, అప్డేట్స్ ఏంటి అని పెట్టిన పెట్టుబడులు ఎలా వెళ్తున్నాయి, పురోగతిలో ఉందా, అధోగతిలో ఉందా, ఏం చేస్తే మంచి శ్రేణికి వెళ్తాం, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి చాలా మంది ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు సార్ ఈ మీటింగ్ జరుపుకోవడానికి. ఈ మీటింగ్ లేకపోతే ఇవాళ పీవీసీ మటన్ లేదు. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారని తెలుస్తుంది, బట్ మీరు రెగ్యులర్ గా మీటింగ్ లోకి వస్తే ఏం జరుగుతుంది మీటింగ్ లో అన్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది సార్. ఇప్పుడు ఎవరిని కన్విన్స్ చేసి పీవీసీ మట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఎవరు చెప్పట్లేదు సార్. వాళ్ళ డెసిషన్ వాళ్ళు. ఇప్పుడు మెయిన్ గా మా ఉద్దేశం, రాజేష్ సార్ ఉద్దేశం, మీటింగ్ యొక్క తాటకం వస్తుంది సార్. ఒక మీటింగ్ ఉదయం పూట నడుస్తుంది. ఆ 2 మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది సార్. ఒక క్లియర్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి ఎవరెవరో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ నుంచి ఒకరినొకరు పరిచయాలు కూడా లేవు, ముఖ పరిచయాలు కూడా లేవు, కానీ అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ లో ఒకే కాయిన్ మీద పెట్టుబడులు పెట్టాం కాబట్టి సో ఈ విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ 2 మీటింగ్లు రాజేష్ సార్ కానీ తాటమార్ సింకర్ సార్ నడిపిస్తున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా కానీ, వాళ్ళు ఎంత చేసినా కానీ రుణపడి ఉంటాం మేము ఎప్పటికీ. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ యొక్క స్థితి అందరికి తెలుసు, ఏదైనా జరుగుతుంది. ఒకవేళ పీవీసీ మెటా అనుకున్న స్థాయికి వెళ్తే ఈ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఉంటాం మేము. కానీ ఈ మీటింగ్ లో రానటువంటి వాళ్ళు చేసుకోలేరు, అప్డేట్ కాలేదు. తర్వాత కానీ మేము ఈ మీటింగ్ లో కొనసాగడం వల్ల, అప్డేట్ తెలుసుకోవడం వల్ల మా అందరికి అందరికి కోఆర్డినేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి మేము ముందుంటాం సార్. అందుకోసం ఈ మీటింగ్ నడిపించుకుంటున్నాం. మేమందరూ కూడా ఒక మంచి సహకారం ఉంటుంది మా అందరికి కూడా. రాజేష్ సార్ ఆధ్వర్యంలో కానీ, తాటమార్ శంకర్ సార్ కానీ, మా వీరిద్దరి ఆధ్వర్యంలో ఒకరికొకరికి మంచి సహకారం చేసుకోవడానికి, ఈ పీవీసీ మెటల్లో ఇన్వెస్ట్మెంట్ లో సహకారం అందించుకోవడానికి, సహాయం చేసుకోవడానికి మేము పెట్టుకునేటువంటి మీటింగ్ ఇది. యాక్చువల్గా మా ఆలోచనలు పంచుకుంటాం. సార్ ఆలోచన, వాళ్ళ ఆలోచనలు చెప్తారు,
ఒకరినొకరు యొక్క డెసిషన్స్ చెప్తా ఉంటారు, వింటాం, నేర్చుకునేది ఉంటే ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. ఎంత నాకు తెలిసి మేము ఈ 2 మీటింగ్లో జరిగేదంతా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే జరుగుతుంది సార్. అడ్వైజ్ ఇవ్వడం కానీ ఇన్వెస్ట్ పెట్టించడం కానీ ఏం చేయట్లేదు. బిజినెస్ పరంగా ఒక అడ్వైజ్ ఇచ్చే విధంగా కానీ నడుస్తుంది. ఎవరిని కూడా డబ్బులు పెట్టండి, రేపు ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, రేపు ఇంత వెళ్ళిపోతుంది అనేసి ఇక్కడ ఏ లీడర్ కానీ చెప్పట్లేదు. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది సార్ ఇక్కడ కమ్యూనికేషన్ అంతా కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ఒకసారి మీరు 1 వీక్ మీరు జర్నీ చేయగలిగితే కువైట్ మీటింగ్ తెలుగు మన రిచ్ భారత్ లో కానీ మీరు 1 వీక్ జర్నీ చేయగలిగితే ఏం జరుగుతుంది యాక్చువల్ గా అన్నది మీకు తెలుస్తుంది. ఎవరిని కూడా భ్రమ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మేము చాలా అప్డేట్స్ ఏమున్నాయి, కమింగ్ అప్డేట్స్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండొచ్చు, ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నాం సార్. మేము ఒకరినొకరుకు సహకారం అందించుకుంటున్నాం అంతే. మంచి లీడర్స్ ద్వారా వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని మేము నేర్చుకుంటున్నాం, మాకు తెలిసింది మేము చెప్తున్నాం, ఎవరినైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఎందుకంటే మాట్లాడితేనే కానీ బట్ ఏదైనా డౌట్లు వచ్చినా కానీ ఆ డౌట్లు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చేస్తున్నాం సార్. ఎవరైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడం చాలా ఫాస్ట్ గా మీకున్న డౌట్ ని క్లారిఫై చేసుకోవడం, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా టాయిలెట్ లో కూడా అప్పటికప్పుడే సాల్వ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నాం. ఇది మీటింగ్ లో జరిగేటువంటి విషయాలు ఇవన్నీ. బట్ మీరు రెగ్యులర్ గా వస్తే మీకు తెలుస్తుంది. అంతే కాకుండా బయట పీవీసీ మెటా గురించే కాకుండా చాలా విషయాలు రాజేష్ గారు మాకు చెప్తున్నారు. కాయిన్ మార్కెట్ క్యాపిటల్ గురించి కానీ, తర్వాత బైనాన్స్ గురించి చెప్తున్నారు, అదర్ క్రిప్టో కరెన్సీ గురించి కూడా చెప్తున్నారు. కొంతమంది లీడర్స్ ఇన్ఫర్మేషన్ కలెక్టివ్ చేసుకొని అదర్ క్లయింట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇవన్నీ మీటింగ్స్ లో మాకు మా కువైట్ మీటింగ్ లో కానీ రిచ్ భారత్లో కానీ మేము అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ. సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సిస్టమ్ ఎట్లా ఉంది, ఏం కావాలి, మనకి ఏం కావాలి. ఇప్పుడు ఓటింగ్ కూడా చెప్పి పెట్టారు సార్, అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మీరు ఒకసారి వింటే అర్థమవుతుంది క్లియర్ గా. మీటింగ్ లో ఏం జరుగుతుందని తెలిసి మీరు రియాక్ట్ అయితే బాగుంటుంది సార్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఏ లీడర్ అయినా ఎవరో ఒకరు మైక్ కన్వర్ట్ చేసుకొని సార్ ఇలా వెళ్ళండి, సార్ ఇలా వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఒకరోజు వెయిట్ చేయండి, ఏదో ఒక సజెషన్ ఇచ్చి వచ్చేటువంటి ప్రాబ్లమ్ ని ఆ యొక్క కస్టమర్ కు, ఆ యొక్క ఇన్వెస్టర్ కి సహకారం అందించడంలో మీటింగ్ 2 మీటింగ్లు చాలా మంది ఉంటాయి. ఏ మీటింగ్ అయినా అంతే, పీవీసీ మెటలో జరిగే ప్రతి మీటింగ్ లో కూడా ఇదే జరుగుతుంది. ఎక్కడ కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కానీ అట్లా ఏం జరగట్లేదు. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మొన్న ఒక పర్సన్ రాశారు, కొన్ని మీటింగ్లు రాశారు, ఇప్పుడు వేరే సిస్టమ్స్ గురించి కూడా అన్నారు. నా దగ్గర ఫుల్ డేటా ఉంది, నేను చెప్తాను కావాలంటే. ఫుల్ డేటా, ఏ సిస్టమ్ ఎప్పుడు లాంచ్ అయింది, ఎంతకాలం ఉంది, ఎంతమంది ఇన్వెస్టర్స్ నెత్తిన గుడ్డేసుకున్నారు, అన్ని కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. అది మనకు అవసరం లేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని సిస్టమ్స్ లాంచ్ అయ్యాయి, ఎన్ని ప్రాజెక్టులు లాంచ్ అయ్యాయి, ఎన్ని కాన్సెప్ట్లు వచ్చాయి, అవన్నీ నా దగ్గర ఉంది. అవన్నీ లేవు ఇప్పుడు. పర్ఫార్మెన్స్ 0 ఒకవేళ ఉన్నా కూడా. పీవీసీ మెటా అలా లేదు. మీరు ఒకసారి మీ ఒక వ్యాలెట్ చెక్ చేసుకుంటే రివార్డ్స్ కానీ, టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో కానీ, సీడ్ ఫండింగ్ సెక్షన్ లో కానీ, రెఫరల్ ప్రతి ఒక్క అంశం కూడా క్యాలిక్యులేషన్స్ పక్కాగా చేస్తున్నటువంటి నిలబడినటువంటి ప్రాజెక్ట్ పీవీసీ. బట్ దీనికి ఒక టైం ఉంది, నేను చెప్తూనే వస్తున్నా. ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఖచ్చితంగా జరగాల్సినటువంటి అంశం పీవీసీ మెటలు చాలా ఉన్నాయి. అవి ఇంప్లిమెంటేషన్ దశకు వచ్చినప్పుడు పీవీసీ మెటను మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. చాలా చాలా బిగ్ ప్రాజెక్ట్స్ ఇది పీవీసీ మెట అన్నది. ఇప్పుడు మీకు కనబడదు, నేను చెప్తాను చాలా చాలా విలువైంది, ఏది కూడా మీరు చూడలేరు, కనబడదు. కాకపోతే ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ పీవీసీ మెట ఇన్వెస్టర్స్ గా మనం ఏం మాట్లాడుకుంటున్నాం, కొద్దికాలంగా ఏంటంటే సిస్టమ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు ఎట్లా ఉంటే బాగుంటుంది అన్నది ఓపెన్ గా మాట్లాడుకుంటాం. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఆలోచన మాట్లాడుకుంటున్నాం తప్ప ఇక్కడ నెగటివ్ అనే ప్రశ్నకి సమాధానం తావేలేదు. ఇట్లుంటే బాగుంటుంది సార్, సిస్టమ్ ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది. సిస్టమ్ ఒకవేళ సిస్టమ్ దగ్గరికి వెళ్తే ఈ మాటలు సిస్టమ్ కూడా రిలీజ్ అయ్యి కమ్యూనిటీ ఇలా కోరుకుంటుంది. ఇప్పుడు ఓటింగ్ జరిగింది కదా, ఓటింగ్ లో సిస్టమ్ ఒకవేళ ఆ ఓటింగ్ చూడగలిగితే, చూసేటువంటి అవకాశం ఉంటే $1 విత్డ్రా ఇవ్వడం ఎంతమంది, కేవలం 150 మెంబర్స్ 1 crore మెంబర్స్ రియాక్ట్ అయితే 100 మెంబర్స్ మేము సంతోషంగా లేవని చెప్పారు.
సో సిస్టమ్ ఇది అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, 100%. సో ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇక్కడ మరి ఏమవుతుంది సార్, గెట్ టుగెదర్ అవుతుంది, ఓకేనా. బట్ ఇందులో గెట్ టుగెదర్ అవుతూ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇంకా కూడా మేము ఇప్పటికి కూడా కొన్ని సజెషన్స్ ఇస్తూ, అంటే అది కూడా తర్వాత డిసిజన్ వాళ్ళదే, బట్ ఇక్కడ మేము సజెషన్ ఇస్తూ మరి ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ మాకు డబ్బులు ఇచ్చి కాదు, ఓకేనా, మళ్ళీ ఒక కొత్త సిస్టంలోకి తీసుకెళ్ళడం కాదు, అలా కాదు. సో ఈవెన్ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలా, ఏ విధంగా మరి నాతో కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు, సార్ మీ సిస్టమ్ కంటే మిమ్మల్ని కూడా మేము నమ్ముతాము, అంటే జెన్యున్గా ఇట్లా మీరు అప్డేట్ ఇస్తారు అని, ఇట్లా ఈ విధంగా అంటే అన్న ఆ ఒక మాటకి మేము చాలాసార్లు ఏమి చేయాలా, ఇక్కడికి వస్తున్న లీడర్లతోనే కావచ్చు, ఇంకా వేరేలతో కావచ్చు, అంటే అందులో నుంచి వెళ్ళి అంటే చాలా కొన్ని నెలలుగా మాట్లాడి, కొన్ని నెలలుగా ఈ విషయాన్ని ఆలోచించి ఇలా ఒకటి మేము ముందుకు తీసుకొచ్చాం. అది కూడా మీ ఇష్టమే. సో అంటే ఇక్కడ ఏంటంటే అది మేము ఒకటి చేస్తున్నాము, అదేంటో మీ అందరికి తెలుసు, బట్ నేను పేరు పెట్టట్లేదు, బట్ ఒకటి చేస్తున్నాము. అది ఏంటంటే అక్కడ అది మీ ఓన్ నాలెడ్జ్, అది జనరల్ నాలెడ్జ్ తీసుకుంటే మీ ఓన్ నాలెడ్జ్, సొంత నాలెడ్జ్. అది ఆ నాలెడ్జ్ని గెయిన్ చేస్తే పక్క వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో సంబంధం లేదు, నీకు ఫోన్కు సంబంధం మాత్రమే ఉంటుంది. ఒక మనిషి నీకు అక్కర్లేదు. ఒకవేళ మోసపోయినా నువ్వే, లాభం వచ్చినా నీకే, మధ్యవర్తి లేడు అక్కడ. ఎందుకంటే ఇక ఎందుకు ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఎన్నో సిస్టాలు చేస్తున్నాము మేమే, అంటే ఈవెన్ నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉండి కూడా దగ్గర 10-20 సిస్టాలు చేశాం. ఒక్క రూపాయి కూడా మరి పోయినవి తప్ప తీసుకోలేము. మరి ఏం చేయాలా? రాబోయే రోజుల్లో పబ్లిక్ అంటుంది మొత్తం క్రిప్టో మీద జగత్తు ఏలబోతుంది అని. సో ఈ విధంగా మేము కూడా ఎవరు అన్నారని కాదు, ఎనాలిసిస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఎనాలిసిస్ట్ అంటే ఏఐ టెక్నాలజీలో కావచ్చు, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా అని ఈ విధంగా మేము ఆలోచిస్తున్నాం సార్. ఈ విధంగా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మేము ముందర పెడతాం, అంతే. ఇది ఆశ కాదు మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే ఇందాక ఒకసారి రాసినట్టుగా మీరు మీటింగ్కి వెళ్తే మిమ్మల్ని మాయ చేసి మంత్రాలు చేసి అవసరం లేదు. అది ఇక్కడ నడదు. అది ఇక్కడ మేము చెప్పేవాళ్ళని చెప్పనీయం, అట్లా అన్నమాట. ఇక్కడ మేము చెప్పేవాళ్ళని చెప్పనీయం. టేక్ ఇట్ జనరల్ నాలెడ్జ్. ఇంకేమన్నా మన జీవన విధానంలో నడక చేంజెస్ ఉందా? ఓకే. ఇక ఒకసారి యోగా గురించి చెప్పండి. అంటే మన జీవన విధానంలో కూడా అవసరాలు పడతాయి, ఇవి మన ఫ్యామిలీలో కూడా అవసరాలు పడతాయి. ఇలాంటివి చెప్పినా పర్లేదు. సో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం విత్ పీవీసీ మెటా. ఎందుకంటే పీవీసీ మెటా ఇది గ్రూప్ విత్ పీవీసీ మెటా. బట్ పీవీసీ మెటా రేట్ అప్డేట్ లేనప్పుడు ఏం చేస్తాం? పీవీసీ గురించి హాఫ్ అన్ అవర్ మరి ఎట్లా నేను వచ్చిన రోజు అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. మీరు అవునండి కాదనండి, నేను వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నేను పీవీసీ మెటా గురించి తీసుకొని ఇంకో హాఫ్ అన్ అవర్ అదర్స్ థింగ్ తీసుకుంటున్నాను 100%. సో ఇప్పుడు నేను 1.5 అవర్ నేను మాట్లాడచ్చు కావాలని టైం తీసుకొని కూడా. బట్ వాట్, ఏం మాట్లాడడం ఫర్ వాట్? లేనిది ఉన్నదంటే చెప్పం కదా ఎప్పుడైనా. లేనిది ఉంది ఇలా అనేది చెప్పం కదా, చెప్పకూడదు కదా. మేము అనుకున్నాం, మిమ్మల్ని కాదు సార్, మేమే అనుకున్నాం లేనిది ఉన్నట్టు చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. సో ఈ టర్మ్స్ కండిషన్స్ మాకు ఎవరు ఇవ్వలే, అంటే మేము సొంత నిర్ణయాలు అనమాట ఇవి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది మాకు మేముగా తయారు చేసుకుని దాని మీద మనకు మనమే గీత, ఇంకోళ్ళ గీత కదా, మనకు మనమే గీత గీసుకొని అదే గీతలు ఉండాలి అంతే. అంటే ఆ పొజిషన్ దాటిపోయాం కదా, ఆ పొజిషన్ మనం దాటినాం. సో అందుకని చెప్పేసి ఎవరిని కూడా అంటే అప్పుడప్పుడు ఒకవేళ మీకు ఇలాంటివి అనిపిస్తే కనుక దానికి మనం ఏం చేయలేం, కొంచెం మమ్మల్ని క్షమించండి. అది కూడా మన మనసులో ఎమోషన్స్ ఉంటాయి,
అప్పుడప్పుడు మనం ఏమొస్తుంది డేట్ సార్, అప్పుడప్పుడు కోపం తెప్పించుకోవద్దు అనుకుంటే కోపం వస్తుంది, అప్పుడప్పుడు నవ్వుతాము, ఉం? అప్పుడప్పుడు బాధపడతాము. అంటే ఇవన్నీ ఏమంటారు సార్, మన యొక్క మనిషి యొక్క సహజ గుణ లక్షణాలు. ఎంత బాగుందాం అనుకున్నా కూడా ఎవరిని నొప్పించకూడదు అనుకుంటాం, కానీ ఒక్కోసారి అలా జరుగుతాయి. సో ఎనీవే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి మంచి మంచి మాటలు వచ్చినాయి మీ యొక్క మెసేజ్ల వల్ల. చంద్రశేఖర్ సార్ కూడా చాలా బాగా ఇందాక మాట్లాడారు. లాస్ట్ 1 minute ఫోన్ వచ్చి కట్ అయింది, మా ఇండియన్ తప్ప మిగతా మాటలన్నీ వినడం జరిగింది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా తీసుకోండి. మొన్న ఒక మాట అన్నాను, మీకు గుర్తుందా సార్? ఓకే, మనందరం కూడా మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను, అది జరగాల. ఓకే, ఇప్పుడు ఇది మనకు మూడు సంవత్సరాలు నిండుతుంది, ఏదో కొద్దిగా కొత్తగా తీసుకురావాలా, క్యాండిడేట్ పెరగాల అని మనం అనుకుంటున్నాము. ఓకే, ఒకవేళ అనుకోకుండా అది ఈ ఎన్నో రోజులు, కొన్ని రోజులు ఉంది, జరగలేదు అనుకోండి. ఇప్పుడు మీకు మాకు మనం అందరం గొడవలు పెట్టుకుందామా? అవును సార్, ఏమంటారు సార్? మనందరం గొడవలు పెట్టుకుందామా పర్సనల్గా? అవసరమా సార్? లేదా మీటింగ్లలో కూడా ఇదేం మీటింగ్, అది ఇది అని చెప్పి అనుకుంటే ఏమొస్తుంది సార్? సో మనకు సతత్వం అవసరం లేదు. దట్ ఈస్ సిస్టమ్ పని, అది సిస్టమ్ చేయాలి. అది చేయాల్సింది ఎవరు సార్? సిస్టమ్. మీకు మాకు సతత్వం అవసరమా? మన సతత్వం పెంచుకోవడం అవసరమా? కావాలంటే ఇంకా మంచి పెంచుకోవాలా, అంతేగాని సతత్వం పెంచుకోవడం అవసరమా? సో అలా ఉండకుండా అందరూ పాజిటివ్గా ఉండండి. సో ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళు అంటున్నారు కదా సార్, మీటింగ్కి అయితే రావడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు, అంటే క్యాన్ వాల్యూ పెరిగినప్పుడు తగ్గినప్పుడు కొంతవరకు మీరు సంపాదించుకోవచ్చు. కొంతవరకు, నేను లక్షలు కోట్లు సంపాదించుకుంటానని చెప్పట్లే ఎవరికి, కొంతవరకు. అది మీ యొక్క క్యాపిటల్ అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో అలా పీవీసీ మెటాలో మీరు ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మనీని తీసుకోండి. రియాలిటీ నిజంగా మాట్లాడుకుంటే నేను మొన్న 9,000 రూపాయలు తీసుకోవడం జరిగింది, అంటే $100 సంపాదించుకున్నారు. మరి ఇంత క్రిటికల్ పొజిషన్లో, ఎంత క్రిటికల్గా ఉంది కదా. అంటే మనము ఎవరిని అడిగినా కూడా పీవీసీ మెటల్ ఉందంటే వేస్ట్ అంటామా? అనమా? ఖచ్చితంగా అంటాం. ఎవరిని అడిగినా కూడా ఏమిందాక చూసాం కదా సార్, 100 మంది 101 మంది వేస్ట్ అంటున్నారు. ఒక ఓకే అన్నటోళ్ళు ఎంతమంది సార్? 4-5. ఇందాక చూసాం కదా గ్రూప్లో, మనం ఒక మెసేజ్కి రిప్లై చూసాం కదా సార్. ఎంతమంది? 100 మంది చి అంటున్నప్పుడు, అంటే చి అంటున్నట్టు లెక్క. ఎగ్జాంపుల్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు అయినా కూడా ఓకే, ఇప్పుడు 12 మంది వావ్ అంటున్నారు, 101 మంది వేస్ట్ అంటున్నారు. అంటే మనం 101 మందినే ఇది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అలా అది వాళ్ళ యొక్క ఇంటర్నల్లీ ఆలోచన అట్లుంది. అందుకని చెప్పేసి సార్, డోంట్ వర్రీ, పేషెన్సీగా ఉందాం. మీ యొక్క మీటింగ్కి వస్తే మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఎందుకు మనం మాట్లాడుకున్నాం అవన్నీ, ఎవరు పర్సనల్గా మీకు మనీ పెట్టమన్నా కూడా మీరు మీ ఇష్టం, మీరే లాస్ట్ డిసిజన్. ఎంతోమంది మాకు కాల్ చేస్తారు సార్ పర్సనల్గా, సార్ ఈసారి మనీ పెట్టమంటున్నాడు, ఏం చేయాలని. సో ఎన్నోసార్లు మేము సజెషన్ ఇచ్చాం, బట్ దాన్ని గ్రూప్లో మాట్లాడలేము. మేము గ్రూప్లో మాట్లాడామా వీటిని? సార్ ఈసారి కాల్ చేస్తున్నారు సార్, ఇది పైసలు పెట్టమంటు. నో, అది నీ ఇష్టం. కానీ అతను చెప్తున్నాడని చెప్పి నువ్వు వినకూడదు అని ఎన్నోసార్లు చెప్పాము మేము, పర్సనల్గా కూడా చెప్పినాం సార్. అందుకని చెప్పేసి అలా మా దగ్గర కాల్స్ వస్తాయి సార్. రీసెంట్లీ అంటే 2 months బిఫోర్, 2 నెలల కింద నేను ఇంటికి వెళ్తానంగా 2 రోజుల ముందు కాల్ వచ్చింది. సార్ మన సార్లే సార్ కొద్దిగా అంత మనీ తీసుకుంటున్నారు సార్, మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు సార్. ఆ సార్ పేరు నాకు చెప్పొద్దు, ఎవరో తెలియదు నాకు. ఆ సార్ నాకు పేరు చెప్పకముందే చెప్పినాను, మీరు నాకు పేరు చెప్పొద్దు ఇప్పుడు ఎవరు తీసుకున్నారనేది, బట్ తప్పు నీదే. అతను సార్ మాట పూర్తి అవ్వకముందే తప్పు నీదే అని చెప్పాను నేను. సో మళ్ళీ సార్ మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నో, నీవు ఎవరి గురించి చెప్తూ నాకు చెప్పొద్దు పేరు, నాకు తెలియకూడదు, నీకు సజెషన్ దొరుకుతుంది. చూసా సార్, ఇంత మంచి ఎవరైనా ఉంటారా? మనము
అది నెగిటివే అయిపోయింది. సో అతని పేరు మనం ఎందుకు తీసుకోవాలి? అది నెగిటివ్ థాట్. అతను డబ్బులు తీసుకున్నాడంట, ఇతనికి ఇవ్వట్లేదంట, అది నెగిటివ్ థాట్ అయిపోతుంది. లేకపోతున్న అతను ఎవరో మనకి ఇప్పుడు కూడా తెలియదు. ఒకరు తెలిస్తే అమ్మ ఇతను ఇట్లా చెప్తున్నాడా అంటే ఎందుకు సార్ మన మనసును ఖరాబ్ చేసుకోవడం? మన మనసును ఖరాబ్ చేసుకోవడం ఎందుకు? అందుకని చెప్పేసి ఏం చేస్తుంది, ఇలాంటివి కూడా మేము చెప్పడం జరుగుతుంది. అన్నప్పుడు ఇంకా ఎందుకు సార్, ఉండండి. మీరు ఎవరైతే మీటింగ్ వస్తున్నారో రండి. మీరు అయితే ఎక్కువ లాక్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మీటింగ్ వచ్చి తర్వాత లేదా మీటింగ్ రాకుండా కూడా పీవీసీని అబ్జర్వేషన్లో పెట్టుకోండి. పీవీసీ మీటని అబ్జర్వేషన్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు కొన్ని మీటింగ్లలోకి మీరు వెళ్తే ఒకవేళ అక్కడ పీవీసీ మీటర్ గ్రూపులు ఇప్పుడు ఎక్కువ కొంతమంది మారిపోయినాయి. పీవీసీ మీటర్ గ్రూప్ పేరు ఉంటుంది, కానీ వాళ్ళు వేరే వేరే చేస్తున్నారు. అంటే ఎప్పటి నుంచో ఆ గ్రూప్లోకి వెళ్తున్నారు కదా అని చెప్పేసి హిందీ మీటింగ్లలో ఒక్కోసారి అనుకోకుండా ఒక్కొక్క వ్యక్తి 6-7 నెలల తర్వాత కూడా మీటింగ్ అటెండ్ కావడం అనుకోకుండా ఇలా వచ్చాడు అనుకోండి. ఆల్రెడీ ఇది జరగబట్టి 3 నెలల చేంజ్ అయ్యి లేదా 6 నెలలే, బట్ అతను మీటింగ్ అటెండ్ అవ్వక 6 నెలల కంటే ఎక్కువ అయిపోతుంది. చలో పీస్ మీట ఏం నడుస్తుందని చెప్పేసి అతను వచ్చాడు అక్కడికి. అత్తే తీరా చూస్తే మొత్తం వేరే ఏదో చెప్తున్నారు. సో ఫైనల్లీ లాస్ట్ మూమెంట్లో సార్ ఇది పీవీస్ మీట గ్రూప్ కదా సార్, మేము పీవీస్ మీటలో ఇది చేసామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు అక్కడ. అలాంటప్పుడు మనం నెగిటివ్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, నువ్వు పెట్టిన వ్యక్తి ఎవరైతే అబ్జర్వేషన్లో ఉంటే ఏ లేకపోతే రేపైనా అది 4 రూపాయలు పెరిగితే అప్పుడన్నా తీసుకోవచ్చు కదా. ఇందాక చంద్రశేఖర్ సార్ కూడా అదే మాట అన్నారు. అట్లీస్ట్ అప్పుడన్నా తీసుకుంటావుగా నువ్వు. అందుకని చెప్పి సార్ డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉండండి. మనసును కరవేసిపోద్దు, ఇదంతా ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు. మామూలుగా ఉండండి, మామూలుగా తీసుకోండి. ఓకే, కమ్ టు ద పాయింట్. థ్యాంక్ యూ. మంచి విషయాలు మాట్లాడుకున్నామని చెప్పేసి నేను అనుకుంటాను. ఓకే, సో నా వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా సార్? మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు అండి. చంద్రశేఖర్ సార్ వారి వాయిస్ కూడా విన్నాను ఇందాక. చాలా మంచి విషయాలు చెప్తున్నారు, మనం అది వింటూ ఉన్నాము. ఇప్పుడు గత 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఇట్లే ఇది వాయిస్ రికార్డులు పెట్టడం, అవి కొంచెం ఇబ్బందికరమైనటువంటివి గ్రూపుల్లో కూడా పెట్టడము చేయడం కూడా జరిగింది. నేను 2 రోజుల క్రితం కూడా నేను ఖండించడం కూడా జరిగింది వాటిని. సార్ ఇలాగ పెట్టడం మెసేజ్లు మంచి పద్ధతి కాదు. మనం వస్తుండేది ఇక్కడికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి. గతంలో మనం ఉన్నవాళ్ళు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కొన్నారు, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి కొన్నారు, వాళ్ళకి కొంచెం బాధాకరంగానే ఉంటుంది. బాధ ఉన్నా కూడా భరించాల్సిందే, తప్పదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తులు కూడా ఇంకా ఏం పెరగలేదు తాపత్రం ఇంకా చాలా మందికి ఉందని. మనం ఒకటే అనుకోవాల్సిందే, మనం ఆ రోజు వచ్చాం ఈ రోజు వచ్చినా ఇప్పుడు నా ఆత్మసాక్షి నా మనసాక్షి అని చెప్తాను. ఇది మనది కాదు, మనం ఫిక్స్ చేసి పెట్టాము. ఒక 5-6 సంవత్సరాలకు పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్ చేసి పెట్టాను. ఆ రోజు ఎలా జరగాల్సిందే అలా జరుగుతుంది. పెరగలేదు నా లెక్క నా దగ్గర ఉంటుంది, అంతే కదా అనే ఉద్దేశంతోనే మేము ముందు ఉన్నాము. ఈ పీవీసీ మెటాలో వచ్చేసి చాలా మంది నెగిటివ్గా పెట్టడం అనేది చాలా తప్పంటే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అలాగే నిన్న శంకర్ సార్ కూడా కొంతమంది లీడర్స్ కూడా చెప్పాడు. ఆయన ఎవరు ఎలాంటి అసభ్యకరంగా మాట్లాడినా కూడా మీరు వారికి ఒక్కలు పెట్టి మీరు కూడా అలాగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రహించే ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అనే పేరు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే లీడర్స్ వాళ్ళు కూడా మాట్లాడే విధానాలు కొంచెం దారి తప్పాయి అన్నమాట. ఒక 2-3 రోజుల నుంచి మళ్ళీ నిన్న నుంచి కొంచెం దారిలోకి వచ్చింది శంకర్ సార్. ఎందుకంటే వారికి దండన అనేది చెప్పారు, ఈ రకంగా మీరు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే లీడర్సే అసభ్యకరంగా మాట్లాడేటప్పుడు కింది వాళ్ళు ఏముండదు సార్. వాళ్ళు కూడా ఒకరికొకరు జత అయ్యి మనం వచ్చింది ఎందుకు మీటింగు, వాళ్ళు ఏం చెప్తారో వినాలి. పెద్దవాళ్ళు అనుభవస్తులు ఎందరో వస్తున్నారు, ఎందరో వారి యొక్క అమూల్యమైన వాక్యాలు చెప్తున్నారు, మనం వింటూ ఉన్నాం. నాకు పూర్తిగా ఈ యొక్క క్రిప్టో ప్రపంచంలో నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఈ వయసులో నాకు ఇది అవసరమే లేదు.
అయినా ఒక రోజు అటెండ్ కాకపోయినా కూడా రాత్రి ఏం జరిగిందో పొద్దున ఏం జరిగిందో అనేది మనసులో ఒక ఆవేదన ఉంటుంది. విన్నా వినకపోయినా ఆన్ చేసి పెడితే ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనిపిస్తుంది. ఒకసారి నిద్ర పట్టినప్పుడు దీన్ని వింటా పోతుంటాను. ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు మాట్లాడదాంలే అనిపిస్తుంది. కాబట్టి ఇందాక మీరు మాట్లాడిన విషయాలు చాలా చక్కని విషయాలు, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలుగుతారని కూడా నేను భావిస్తున్నాను. అట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అనేది చాలా తప్పు. మనకు నాలెడ్జ్ పెంచడానికి ఈ మీటింగ్, తెలియంటివి తెలుసుకోవడానికి ఈ మీటింగ్ అన్నమాట. పెరగలేదు అంటే మీరేం చేయగలుగుతారు, ఇంకొకరు ఏం చేయగలుగుతారు, ఇంకొకరు ఏం చేయగలుగుతారు, ఏమీ చేయలేము. ఇప్పుడు ఏమో మనం వాళ్ళు ఏమి ఇస్తున్నారు, విత్డ్రా ఇస్తున్నారు, కరెక్ట్గానే వస్తుంది. ఒక రోజు అటు ఇటు వస్తుంది, మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము పెడుతున్నాం, మాకు వస్తున్నాయి. కానీ పెద్దవాళ్ళు దండిగా ఉన్న వాళ్ళు కొంచెం బాధాకరంగానే ఉండొచ్చు. వాళ్ళకు చిన్నోళ్ళ కన్నా పెద్దవాళ్ళు దండిగా పెట్టిన వాళ్ళు బాధగా ఉండదు. కానీ మనం సిస్టాన్ని అర్చించవలసిందే. అయ్యా మాకు ఇది కడుపు నిండడం లేదు నాయన, అమ్మా మాకు ఇంకా కొంచెం పెంచండి. అది ఏ రకంగా ముందుకు పోతాం? ప్రతి ఒక్క లీడర్ల మీటింగులు పెట్టుకోండి, లీడర్లంతా కలిసి ఏ రకంగా ముందుకు మనం ఫైట్ చేస్తాం అనేది ఆ రకంగా మాట్లాడుకోవడం అనేది తప్పేం లేదు. మనం ఏమి తెలియని వాళ్ళం ఊరికే దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం అనేది, అది నాకు కూడా చాలా బాధ అనిపించింది సార్. ఒక 3 days 4 days నుంచి కూడా నేను మార్నింగ్ టైంలో కానీ వింటూ ఉన్నాను. నిన్న ఈరోజు సాఫీగా జరిగింది అన్నమాట. అలాగే ఇప్పుడు నైట్ మీటింగ్ కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తున్నది. నాకు సార్ వచ్చేసి, రాజు సార్ ఎవరు అడిగారు, సార్ ఎవరు ఉలక పలకలేదు సార్, 10:30గా వస్తుంది, ఈ టైంలో ఇంకా మీరు ఎవరు మాట్లాడకపోతే ఎట్లా అంటే, అప్పుడు శంకర్ సార్ కూడా స్పందించారు. స్పందించి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఏదో రకంగా 2 మాటలు మాట్లాడుతుంటే మన టైం అనేది గడుస్తుంది. ఇప్పుడు రేట్ లేదు కదని రేటుని గురించే మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. మంచి చెడ్డలు కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా మన శంకర్ సార్ కూడా చెప్తా ఉంటాడు, 12 పదాలు జాగ్రత్త జాగ్రత్త అని చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తా ఉంటాడు. ఎవరికి నమ్మి ఇవ్వకూడదు అని. మరి ఈ పివిసి మెటా ఉన్నటువంటి సోదరులకు తెలుసలేదని నేను మొన్న కూడా చెప్పాను. మరి ఒక్కసారి కూడా చెప్పాలి. ఈ యొక్క మధ్యకాలంలోనే మన రాఘవ అనేది మనకు లీడర్ చనిపోవడం జరిగింది. పివిసి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరికి తోచిన విధంతో వారికి హెల్పింగ్ చేయడం కూడా జరిగింది. చనిపోయిన వ్యక్తికే మోసం చేయాలనే ఉద్దేశంతో ఒక పాపిస్తుడు, మన పేరు చెప్పుకోవద్దు, ఒక ఉద్యోగస్తుడు, అతను ఏం తక్కువేం లేదు. అతను వేరేది ఒక సిస్టంలో ఉన్నాడు, అనేక సిస్టాల్లో ఉన్నాడు. మేము కూడా వారితో పాటే ఉన్నాం, లేవని మేము చెప్పడం లేదు. దానికి టైం అయిపోయిందన్నా నేను రాఘవ దగ్గరికి, రాఘవ వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే ఎత్తడం లేదు అంటే, సరే ఏముంది లేప, నీకు తెలుసు, ఆ రోజు నేను లేను సార్, కర్నూలులో ఉన్నాను, నీకు తెలుసు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి ఏదైనా ఇంటికైనా చేయిపో అని చెప్తే, ఆ ఫోన్ వచ్చేసి వాళ్ళది నీళ్ళల్లో పడింది. నీళ్ళలో పడినప్పుడు సరే సెల్లు పని చేయలేదని రిటర్న్ రాలేదు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా, అమ్మా డైరీ ఏం నేనంటే నమ్మకం లేదా, నేను హెల్పింగ్ చేశాను కదా అని 4-5 వాక్యాలు వాళ్ళకందరికీ చెప్పి జమాలుడి పంపించింటే నేను వచ్చాను అని ఈ రకంగా మైమరిపించి మాటలు ఆడవాళ్ళకి చెప్పి ఆ డైరీ తీసుకోవడం జరిగింది. ఆ డైరీలో ఉన్నటువంటి పదాలను ఫోటో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకేం తెలుస్తుంది? ఆడవాళ్ళకి ఏమీ తెలియదు అసలు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఎవరిది ఏమీ శాశ్వతం కాదు. నీది శాశ్వతం కాదు, నాది శాశ్వతం కాదు. ఈ యొక్క 12 పదాలు మనం ఎక్కడైతే రాసి పెట్టామో, మన భార్య వాళ్ళకు తెలియకపోవచ్చు, మన బిడ్డలు ఉంటారు, వారికన్నా మనం తెలియజేయడం చాలా ఉత్తమైంది. అలాగా బిడ్డలు కూడా ఎవరిని అడగలపా, మా నాయన ఇక్కడ పిట్టిపోయినాడని లేకుండా ఒక 2-3 వేరే వాళ్ళు మన మిత్రులు కానీ ఈ పివిసి మెటా యొక్క మంచి చెడ్డలు తెలిసిన లీడర్స్ పేర్లు అక్కడికి రాసి పెట్టి, మనకి ఏదైనా జరిగినా కూడా వారికి ఫోన్లు చేసి మాట్లాడుకోవడంతో ఒక అవకాశం అనేది ఉంటుందంటే ప్రతి ఒక్కరూ గమనించండి. ఎందుకంటే ఇది ఒక అనుభవం నాకు కంటి ముందు జరుగుతుంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది 4వ తేదీ జరిగింది సార్, ఇదే నెల 4వ తేదీ జరిగింది. ఇది 4వ తేదీ అనుకోకుండా నూర్ హసన్ సార్ వచ్చాడు. మీకు అందరికీ తెలిసిన ఆయన, ఎవరిగిన్ సంస్థ ఓల్డ్ స్పీక్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఏదో మాట్లాడేయాలా, భర్త పోయినాడు అనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. మంచిదే. ఆయన వచ్చినప్పుడు నేను లేను, ఎక్కడున్నాను హైదరాబాద్లో, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడ పోయినాం సార్. ఫోన్ చేశారు, జమాల్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారంటే, సార్ నేను ఇక్కడ హైదరాబాద్లో మా వాళ్ళది ఫంక్షన్ ఉండి వచ్చాను.
సరే రాఘవపారి ఇట్లా పిల్లంపించాను, పలానా హోటల్ దగ్గర ఉన్నాను, ఇంకా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా నాతో వచ్చి కలుసమ్మను అని చెప్తే, కోనేటి మన రామసుబ్బయ్యని కూడా మీరు వెళ్ళంటే అయ్యా మీరు దగ్గరలో ఉన్నాడు ప్రొద్దుటూరికి అని కూడా ఆయన కూడా మనం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి నేను పంపించడం జరిగింది. తర్వాత ఆయన వాళ్ళ వ్యాలెట్ సెల్ ఏదేమంటే సెల్ ఇట్లా నీళ్ళలో పడింది, ఇట్లా రిపేర్కి ఇచ్చాము అని చెప్తే వేరే వాళ్ళ మేనగోడల సెల్లులో ఆ యొక్క నంబర్స్ వేసి చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడం జరిగితే పీవీసీ మెటాలు మొత్తం 15,000 మెటాలు వచ్చేసి ట్రాన్స్ఫర్ అయినాయి. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినాయి? 4వ తేదీ 4:30 గంటలకు 5 గంటలకు అనేది అక్కడ చూపిస్తుంది 6 గంటల వరకు. ఏమా 4వ తేదీ ఎవరికైనా మీరు సెల్ ఇచ్చారా ఏమని ఆయన క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేస్తే లేదు సార్ ఇట్లా మా ఇంటికి ఒక ఆయన గవస్కర్ అని ఆయన వచ్చాడు, పేరు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, చెప్పకూడదు అనుకున్నాను కానీ అది నోటికి దొల్లుతుంది సార్. వచ్చాడు ఇట్లా జమాల్కి పంపించేంటే నేను ఇచ్చాను సార్, ఇట్లా సెల్లు పడిందంటే కూడా అది ఇవ్వాల్సి వచ్చింది అన్నప్పుడు ఏం చేశాడమ్మా అంటే ఫోటోలు తీసుకొని పోయినాడు సార్. ఆయన ఎక్కడున్నాడు ఏం కదంటే పలాని రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. సరే ఎక్కడున్నాడు అని ఫోన్ చేస్తే ఆయన పలాని ఉప్పలపాటి దగ్గర పనిచేస్తున్నాడు సార్. నాకు వెంటనే ఆయన ఫోన్ చేశాడు, జమాలరెడ్డి గారు ఆయనకి ట్రాన్స్ఫర్ అయినది మన రాఘవ గారిది మొత్తం అది ఒకే వ్యాలిటీకి అన్ని ఇచ్చాడు, ఓల్డ్ స్పిక్ దానికి ఇచ్చాడు, ఎవరికి దానికి ఇచ్చాడు, పీవీసీ మెటాది దానికి ఇచ్చాడు, అట్లా అన్ని ఇచ్చుకున్నాడు. ఆ వ్యాలెట్ మొత్తం వచ్చేసి ఎవరో కాజేశారు, ఆయన పేరు ఏదో వీళ్ళు చెప్తున్నారు నీకు తెలుసు అంటే నాకు తెలుసు సార్. సరే ఆయన ఎక్కడ ఉంటాడంటే డ్యూటీ దగ్గర పలానా చోట ఉన్నాడంటే వెంటనే కారు వేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అది 4వ తేదీ జరిగింది, వెళ్ళడం అనేది 5వ తేదీ జరిగింది. ఆయన నూర్ హసన్ సార్ 5వ తేదీ వచ్చాడు. వస్తే ఆయన డ్యూటీ ఏం సార్ అంటే ఏం సార్ అంటే ఇక్కడ తయారు చేసేళ్ళు ఎవరికి ఏమొచ్చింది సరే ఓల్డ్ స్పీక్ వచ్చిందని వేరే పద్ధతిలో ఆయన సెల్లు చూసి మొత్తం చెక్ చేస్తే అందులో 15,000 మెటాలు వచ్చేసి ట్రాన్స్ఫర్ జరిగాయి. ఈ నంబర్కు ఆ నంబర్కు టాలీ చేస్తూ ఖచ్చితంగా ఆయన తేల్చేశాడు. తేల్చి అక్కడ ఉన్నటువంటి వచ్చేసి తన భార్య అకౌంట్లో కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరిగింది. సరేలేవా ఇంకా దీని గురించి సార్ వాళ్ళు వచ్చారు మీరు ఏదైనా హెల్ప్ చేయండి, అదంతా నేను జమాలరెడ్డితో మాట్లాడినంటే నేను తర్వాత విషయం ఏదన్నా ఉందంటే నేను జమాలరెడ్డితో మాట్లాడతానని ఆయన వెళ్ళిపోయి నాకు ఆ విషయం చెప్పిపోయాడు. సరే సార్ నేను 7వ తేదీ ఊరికి వస్తున్నాను, ఊరికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఆయమ్మ ముందు నేను కూర్చొని ఏం జరిగిందో ఆయమ్మను దాకా కూర్చొని జమ్మలబడికి వచ్చి మా ఆఫీస్కి పిల్లంపిస్తాం సార్ అందరి ఆధ్వర్యంలో ఏం జరిగిందో తెలుస్తుందని ఇంటికి రావడం జరిగింది సార్. వాళ్ళ ఇంటికి పోయి యథావిధంగా ఏం జరిగిందని అంతా అన్న నువ్వు పంపించామని నన్ను గోడగిస్తా అంటే నేను వేసాను అమ్మ నేను 10 మందికి 10 మంది వచ్చి జమాలరెడ్డి పంపించానంటే మీరు ఇవ్వడం ఇది ఏమన్నా సంబంధ విషయమే, నేను మొత్తుకొని చెప్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో సెల్లు చాలా జాగ్రత్త, డైలీ జాగ్రత్త, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పాను. అయినా కూడా మీరు నిర్లక్ష్యం చేసి నాకే బాధ కలిగింది. సరేలేండి మేము ఏదైనా ఆఫీస్ దగ్గర అందరినీ నేను పిల్లంపిస్తాను, ఏదైనా విషయం ఉంటే కానీ మీరు ఆడికి రావాల్సి వస్తుందంటే చూద్దాం అన్నా వీలైతే వస్తామని చెప్పారు. కానీ అంతలోకి నేను ఈ యొక్క వ్యాలెట్ అంతా చెక్ చేసుకోవడానికి కొంచెం తెలిసిన వ్యక్తులు కావాలన్న ఉద్దేశంతో నేను ఇది మన రామాంజనేయ కూడా ఫోన్ చేశాను. రామాంజనేయ మనతో ఇట్లా మాట్లాడుతుంటాడు, ఆయన ఎర్రగుంట్ల టీం వాళ్ళది, ఆయన కూడా దీని గురించి బాగా చెక్ చేసే విధానం కూడా బాగా తెలుసు అనిల్ కందుకు చెప్పాను. చెప్తే మన కృష్ణ సార్ వారికి యాదవ్ సార్కి వీళ్ళకందరికి కూడా చెప్పడం జరిగింది. సరే రామాంజనేయకి నేను ఫోన్ చేస్తాను అన్నా ఏమన్నా అంటే అన్నా మా ఫ్రెండ్ వ్యాలెట్ అంతా మొత్తం గోయింద కొట్టింది అన్న 4వ తేదీ అని. ఎవరి దగ్గర ఉన్నాయంటే ఇది రాఘవ దగ్గర ఉన్నాయన్న. ఎందుకు పెట్టినంటే ఆ అబ్బాయికి ఏం తెలియక వేరే ఫ్రెండ్కి ఏం తెలియక ఆ వ్యాలెట్ కూడా రాఘవే చేస్తా ఉన్నాడు. ఎన్ని పోయినాయంటే ఆయనకి 12,000 పోయినాయన్న. సరే మీరేం భయపడొద్దండి, 4వ తేదీ ఈ రకంగా వాళ్ళ ఇంటికి పోయినాడు, పలానా వ్యక్తులు ఇది చేశారు, మీరంతా వస్తే కదా ఆఫీసులోనే కూర్చుందాం అంటే సరే నా ఎప్పుడు ఆయనకు లీవ్ ఉంటుందంటే శుక్రవారం రోజు లీవ్ ఉంటుందంటే శుక్రవారం రోజు ఆయన పిల్లంపడం జరిగింది. వెంటనే అక్కడ ఎర్రగుంట్ల నుండి మిత్రులు కూడా 7-8 మంది వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు కూడా చెప్పాను అంతా సైలెంట్గా ఉండండి, తేలుస్తాను, కోపదాపలం ఎవరిని కూడా ఏమనకూడదు, నాకు ముందే బీపీ ఎక్కువ, కోపం ఎక్కువ, వాటం పడితే నాకు చెంప కూడా పగలగొట్టేస్తాను, అయినా కూడా నేనే ఓపికతో ఉంటాను అని వాళ్ళు ఒక 5-6 మంది సార్ 5:30 గంటలు అవటం కూడా జరిగింది. మన కృష్ణ ఉన్నాడు, కృష్ణ కుమారులు ఉన్నారు, ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు, నాకు తెలిసిన మిత్రులను కూడా అందరినీ మూసపెట్టుకున్నాను. దగ్గర ఒక 10-12 మంది నన్ను కూర్చోబెట్టుకున్నాను.
కూర్చోబెట్టుకుని అతన్ని కూడా పిలంపడం జరిగింది. ఆయన వచ్చారు, వచ్చి కూర్చున్నాడు. ఏమయ్యా, నేను రాఘవ ఇంటి దగ్గరికి పొమ్మని చెప్పాను, వాస్తవమే. దేనికి పొమ్మన్నాను? నేను ఏదో వేరేది నువ్వు వ్యాలిడ్ చేస్తానంటే నేను పంపించాను. నువ్వు అక్కడ డైరీలు ఇవన్నీ తీసుకొని ఫోటో స్టాట్ తీయలేదు. మరి ఎన్ని పోయినట్లు నీ మీద అభియోగం ఉంది. అలాగే జమాల్ రెడ్డి పంపినాడంటే జమాల్ రెడ్డి కూడా ఇప్పుడు దొంగ కావాల్సి వస్తుంది. కాబట్టి నా సెల్లు కూడా నేను చెక్ చేయించుకుంటున్నా. దయచేసి నీ సెల్లు కూడా ఇవి. ఈ అనుమానం అనేది ఉండకూడదు. కూర్చోబెట్టాను. కూర్చోబెట్టేటప్పుడు 10 నిమిషాలు బయటికి పోదాం రన్న అంటాడు, 5 నిమిషాలు ముందుకు పోదాం రన్న అంటాడు. అయ్యా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కదలకూడదు, అందరూ యథాస్థితిగా అలాగే కూర్చోవాలి, ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు అని అందరినీ కట్టుదిట్టం చేశాను సార్. ఒకప్పుడు నా మెటాలు కూడా పోయినాయని కూడా నేను అందరికీ చెప్పాను. కానీ నాకు అతను పరిచయమైన రోజే నాకు ఆ మెటాలు పోయింది. అది కూడా నాకు కొంచెం ఆయన మీద అనుమానంగా ఉన్నది. ఇప్పుడు అనుమానం బలమైంది. కానీ నేను చెక్ చేశాను, నాకు లోతుగా వాళ్ళు వెళ్ళలేకపోయారు. సరే, మనకి పోయినా అనుకున్నాను, గతం అనుకున్నాను. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఏమన్నా ఈ వ్యాలెట్లకి 2 వ్యాలెట్లకి కొట్టేశాను. ఇంకా ఎన్ని కొట్టేసినాడో తెలియలే. ఆయన భార్య వ్యాలెట్లు దగ్గర 60,000 పీవీసీ మెటాలు ఉన్నాయి. ఇక్కడ రాఘవ గారి వచ్చేసి 3,400 చిల్లర కొట్టేశాడు. వాళ్ళు వచ్చేసి 12,000 పీవీసీ మెటాలు కొట్టేశాడు. అన్న తప్పైపోయిందన్న. నేను కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు ఎత్తుకు పెట్టుకోవాలా? తప్పైపోయింది అంటున్నావు. సరే అన్న, మీకు ఎన్నికిస్తాను అని వెంటనే అవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది నోరు కొంచెం ద్వారా మాట్లాడాలని కూడా ప్రయత్నం చేసి, అన్న ఎవరు మాట్లాడద్దు, ఇది ఒక దేవాలయం లాంటిది, మనకి ఏదైనా అన్యాయం జరిగింది వచ్చి కూర్చోండి, చర్చించుకుందాం, నిబ్బరంగా మాట్లాడదాం, అన్ని చెక్ చేయండి అని ఆ రకంగా కూర్చొని ఆఫీసులో అది పరిష్కరించడం అనేది జరిగింది. ఎవరి వ్యాలెట్లుగా 2 వ్యాలెట్లకు వచ్చేసి ఎవరైతే పోయినాయో, ఆ రాఘవ వ్యాలెట్ కూడా ఆయన దగ్గర వాళ్ళ భార్యను రమ్మని చెప్పాను. కానీ అన్న, నేను ఎక్కడికి రాలేనన్నా, మనిషి అయిపోయినప్పుడు నాకు ఇదేమిటని ఆమె బాధపడుతుంటే, ఆమె అతని దగ్గర ఉన్నటువంటి పీవీసీ మెటాలు వచ్చేసి నాకు 3,400 పీవీసీ మెటాలు నా అకౌంట్లోకి చేసుకున్నాను. ఎప్పటికైనా ప్రత్యేకంగా పక్కన పెట్టేశాను. వారి సెల్లు రెడీ అయినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ బంధువులకు కూడా ఈ విషయాన్ని నేను చెప్పాను. నా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఎవరు కూడా అనుమానం పడద్దండి, ఇది ఆయనవో కాదో మళ్ళీ తర్వాత కూడా మనం చెక్ చేసి ఆయన అట్లా ఎర్రగుంటోళ్ళు కూడా మనం వాళ్ళవి కూడా మెటాలు ఇవ్వడం జరిగింది. ఎర్రగుంట్ల మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ రోజు ఏమి కూడా ఎలాంటి గలాటలు చేసుకోకుండా చెప్పిన పద్ధతిలో అంత మౌనంగా ఉండి ఆ సమస్యను వచ్చేసి చాలా క్లియర్ చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరి నేను చెప్పాను, నువ్వు చెప్పాను, రమేష్ సార్ చెప్పాను, ఎవరు చెప్పినా కూడా మనం ఒకరి వ్యాలెట్ ఒకరికి చూపడం కానీ అసలు సెల్లే ఇవ్వకూడదు. అంటే ఇలా ఇచ్చి నేను మోసపోయాను. అందుకోసమే ప్రతి ఒక్కరు వాళ్ళు చిన్న బిడ్డలకు, చిన్న పసిపిల్లలకు చెప్తున్నారు. ఉదయం శంకర్ సార్ అయితే పసి బిడ్డ కన్నా ఓపిక, ఎంత ఓపిక చెప్తున్నాడు అంటే నాకే ఒకసారి, ఏం సార్ అబ్బా ఏమిది ఇది, రోజు ఓ ఓ ఓ ఓ నా 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 మహా అన్నట్టు చేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఇది లేకపోయినా నేను కూడా ఓపెన్ చేసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, రోగన్ ఫార్మింగ్ చేసుకోగలుగుతున్నాను, అన్ని చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఏదైనా తెలియకపోతే ఆఫీసు వచ్చి కూర్చుంటాను. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కానీ అడిగి వస్తాను, తీసుకొని పోతున్నాడు ఆ నమ్మకంతో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండండి. మనం తిరగలేదే అనేది నిరాశ అనేది చెందకూడదు. లీడర్ల మీద మనం అసభ్యకరమైన పోస్టులు పెట్టకూడదు, అసభ్యకరంగా కూడా మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళందరినీ గురువులతో సమానం అనుకున్నాం. ఒక్కొక్కరు వాడు ఈడు అనే పదాలు కూడా ఉపయోగిస్తున్నారు, అది మంచిది కాదు. ఒకప్పుడు జానేల్ డేన్సన్ సార్ అంటే మనకు దేవుడితో సమానం అని కూడా కొంతమంది మాట్లాడడం కూడా, ఆయన దేవుడు అంటే దేవుడు లాగానే మనం భావించాలి. వాడేం చేశాడు, ఈడేం చేశాడని ఇటువంటి మాటలు కూడా ఉపయోగించడం మనకు అది పెద్ద శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ టైం వరకు మనం మేలుకొని వింటున్నాము, ఈ చేస్తున్నామంటే అది వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందండి, మనకెంత ఓపిక ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దీనికి అటెండ్ అవుతున్నామంటే ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది మనకు. ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆ సబ్జెక్ట్ వినడానికే కదా మనం వచ్చింది. కాబట్టి వినాలా, ప్రతి ఒక్కరిని గౌరవించాలా. మనం ముందు ఎలా చూస్తున్నామో గురువులుగా కానీ చూడాలా, శిష్యులుగా చూడాలా సార్. ఇందులో చిన్న పెద్ద అనేది ఏమి లేదండి. చదువుకున్న వక్తలు చాలా మంది ఉన్నారు. అది చెప్పే ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని నేను భావిస్తూ సార్,
ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ యొక్క ఇంతసేపు విన్నందుకు కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే కూడా ఐఎమ్ సారీ సార్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. పివిసి కుటుంబ సోదరులకు అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ నేను అడుగుతాను. అడగండి సార్. అలా చేయడం చాలా తప్పు సార్. ఎందుకంటే మనిషి ఉన్నా కూడా అలా చేయకూడదు. ఇంకా మరి ఈ సార్ నిజంగా చేశాను నేను ఒప్పుకున్నాడా సార్? ఒప్పుకొని మరి తిరిగి ఒప్పుకున్నాడు, ఇచ్చేసాడా సార్? తిరిగి ఒప్పుకున్నాడు, తిరిగి ఇచ్చేసాడా సార్? ఇచ్చేసాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 15,400 మెటాలు రిటర్న్ ఇచ్చేసాడు సార్. ఎస్ సార్, ఎస్ సార్. చూడండి సార్, ఎందుకంటే ఇద్దరు అయితే వ్యాలెట్లు మేము ఇచ్చేసాడు అనమాట. ఇంకా ఎన్ని పోయినాయో నాకు తెలియదు, వాళ్ళది నీళ్ళల్లో నానిపోయింది సెల్లు. అదే 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 సార్, అదే సార్. బట్ కాకపోతే సార్ అలా ఒక ఒక పర్సన్కి వచ్చాను అనుకోవచ్చు. దీన్ని ఒకవేళ మీరు పర్సనల్గా అడిగారా సార్ ఎందుకు చేశారు అలా అని? అడిగాం సార్. దానికి ఇంకొక సాగు చెప్పాడు. అంతేనా? నాకు రాఘవ వచ్చేసి 15,000 బాకీ ఉన్నాడు, ఆ అమ్మని అడిగే నేను దాంతో ట్రాన్స్ఫర్ నువ్వు చెప్తుండేది పచ్చి అబద్ధం అని కూడా ఖండించేశాను. ఒకవేళ ఆ అమ్మని పిలుస్తా, ఆ అమ్మకి నేను అలా చెప్పానంటే మరి ఏం చేయాలి నిన్నని కూడా అడిగాను. తర్వాత ఇంకొక విషయం కూడా అడిగాను. పొరపాటున బహుశా నీ ఒక్క పీవీసీ మెట కానీ ఒక్క ఈషుడు కానీ డిఫరెంట్ వచ్చిందంటే నువ్వు చేసే ఉద్యోగం కింద రైలు కమ్మిల కింద పట్ట పెడతాను, అందులో అనుమానం లేదు, సంతకం పెట్టు అనేది కూడా మేము కొంచెం పైపిచ్చంగానే మాట్లాడడం కూడా జరిగింది. నీ కాళ్ళు పట్టుకుంటున్నా, నాకు తండ్రి లాంటి వాళ్ళన్నా మేము మీరంతా అని అడగని ప్రారంభించారు. ఆయన ఇంకా మా తిట్టలేదు, కొట్టలేదు, చేశాను. నిన్న కూడా వచ్చాడు నిన్న సాయంకాలం కూడా కలిసాం సార్, ఏం అనలేదు. మా దగ్గర కొంచెంత తప్పుడు మాట మాట్లాడకూడదు అనేది మా దగ్గర ఉంది. ఆ గీత దాడతలేం కానీ సో ఏమంటారు సార్ ఇలాంటి వాళ్ళని ఏమనాలా? అందుకని చెప్పేసి ఒక మాట అంటే కూడా మాటలు రావట్లేదు అతన్ని అనడానికి కూడా. సో వాళ్ళు అంత బాధల్లో ఉన్నారు. ఇప్పుడు మనిషే పోయినాడు, వాళ్ళకి ఎంత బాధ ఉంటది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా దొంగతనం చేయడానికి నీకు ఏ విధంగా అసలు మనస్సు అనేది నీకు చెప్పింది? నాకు అదే అర్థం కాలేదు సార్. సో ఎనీవే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనేది మీ మాటలో గ్రహించాలని కోరుకుంటున్నాను సార్. అదే సార్, అంటే మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము, ఎందుకంటే మీరు స్వతహాగా నేర్చుకోవాలని మనము గత మరి ఒక 2 సంవత్సరాలన్నర పాటు ఈ 6 నెలల్లో మనము ఇటువంటి విషయాలు మాట్లాడలేదు. కానీ ఈ పీవీసీ మెట వచ్చిన నుంచి వెళ్ళి మీ వ్యాలెట్ని మీరే యూటిలైజ్ చేసుకోవాలనేది మనం చాలాసార్లు ఈ పదాన్ని వాడడం జరిగింది. సో మనం ఎందుకంటే మన ఏంటంటే మనము పాడింది వాడదా పాస్వర్డ్ దాసరా అన్నట్టు కాకుండా, అంటే చెప్పిందే చెప్పడం కాకుండా మనం అప్డేట్ అవుతూ వస్తున్నాము కనుక ఆల్రెడీ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే చూడండి సార్, సో మరి మనిషి లేడని తెలుసు, వాళ్ళు చాలా ఇప్పటివరకు బాధల్లో ఉన్నట్టు కూడా తెలుసు, అయినా కూడా ఈ విధంగా ఉంటే ఎట్లా? ఓకే, సో ఎనీవే సార్ ఎక్కువసేపు మాట్లాడుకోవద్దు, ఎందుకంటే అటువంటి మరి అలా చేయకూడదు. ఎస్ వేణు సార్, వెల్కమ్ సార్. అలా చేయకూడదని ఇళ్ళకి వెళ్ళి సారాంశం తీసుకుందాం, ఎవరు కూడా అలా చేయకూడదు. వెల్కమ్ వేణు సార్. సార్ జమాల్ రెడ్డి సార్. నమస్తే సార్. వేణు సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నేను ఒక మాట ఇచ్చినా మర్చిపోలేదు. వాళ్ళ కుటుంబానికి ఆల్రెడీ సమ్ పర్సెంటేజ్ ఇస్తా అని చెప్పినా సార్. ఒకవేళ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్పండి, ఫోన్ పే నెంబర్ ఉన్నా చెప్పండి, ఇప్పుడు కొట్టేస్తా లైవ్ లో. ఫోన్ పే నంబర్ అంటే సార్ వాళ్ళకు అది ఫోన్ ఖరాబ్ అయింది అంటున్నారు. మీరు ఏదైనా ఒకవేళ మాకు చేసినా కూడా మేము సార్ మీ నెంబర్ చెప్పండి సార్, మీకు కొట్టేస్తా. ఇప్పుడు 2,000 కొట్టేస్తా, 2,000 అమౌంట్ కొట్టేస్తున్నా. 100% వచ్చేసి వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్, అందులో అనుమానమే లేదు సార్. జరుగుతుంది తెలుసు. మీ నెంబర్ కొట్టేస్తా, మీ నెంబర్ చెప్పాలి సార్. నా నంబర్ 99 49 49 49 15 15 14 14 59 సార్. 59. ఒక్క నిమిషం సార్. పెద్ద జమాల్ రెడ్డి, పెనుకొండ. అదే ఒక్క నిమిషం సార్. యూబీట్ కాయింది ఈ రోజు లాస్ట్ డేట్ అని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయాడు సార్. అది సార్ ఎందుకంటే ఇది ఎందుకు కొడుతున్నా అంటే రాజేష్ సార్ నాకు ఇచ్చిన అవకాశం సార్. రాజేష్ సార్ లేకుంటే వేణు సార్ లేడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ వచ్చింది సార్, చూసుకోండి వచ్చిందా లేదా సార్, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే. సో సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో మేము నేర్చుకున్నది ఏంటంటే
అలా చేయకూడదు అని మేము, అంటే అందరు చేస్తారని కాదు, అలా చేయకూడదు, అది చాలా చాలా పద్ధతి కాదు అది. ఎందుకంటే వాళ్ళు బాధల్లో ఉన్నా కూడా ఈ మనిషికి అలా ఎలా అనిపించిందో తెలియదు. ఎందుకంటే మేము నోట్లోకి వెళ్ళి ఒక తప్పు మాట మాట్లాడకూడదు అనేది మాకు ఇదనమాట, అందుకని చెప్పేసి మాట్లాడలేదు సార్. సో ఎనీవే అలాంటి చేయకూడదని ఇక్కడ నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్ మన వేణు సార్, అండ్ థ్యాంక్ యూ జమ్మల్ సార్. సో థ్యాంక్ యూ సార్. వాళ్ళకి ప్రతి ఒక్కరు అంటే ఇలా వాళ్ళకి ఏం పర్లేదు, బిందాస్గా ఉండమని చెప్పండి, ఏం కాదు సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి విషయం ఇక్కడ మరి స్క్రీన్ షేర్ చేయాలి. ఇప్పుడు ఒక మెసేజ్ చూశాను మన మరి నేను ఒక సార్ మీరు ఎవరు కూడా మరి నేను 1 డేలో పెడుతున్నాను, మీరు 1 వీక్ పెడుతున్నారు, మరి ఎవరు కూడా అలా పెట్టకూడదు. మరి ఎవరైనా పెడితే కనుక నాకు చెప్పండి, ఎందుకు అనేది నాకు చెప్తే నాతో డిస్కస్ చేయండి. ఏది ఆటో డిలీట్ మెసేజ్ నేను యాక్చువల్లీ 1 డే సెలెక్ట్ చేశాను, మీరు ఎవరో 1 వీక్ చేశారు దాన్ని. ఆ 1 వీక్ చేసుకుంటూనే కావచ్చు నాకు ఇప్పుడు ఒక మెసేజ్ నేను చూడగలిగాను. మరి ఇక్కడ చూడండి సార్, ఒకసారి వచ్చేసి మరి వాస్తవంగా మేము క్రిప్టో కరెన్సీకి చాలా చాలా క్రిప్టో కరెన్సీ అంటేనే ఇదొక పేకాట లాంటిది, ఇది వేస్ట్ 100% సార్. అదొక దాంట్లో మేము ఉండడం జరిగింది 100%. కానీ మాకు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ వచ్చేసి నో రాజేష్, ఫ్యూచర్ వచ్చేసి క్రిప్టోలోనే ఉంది, క్రిప్టోలోనే ఉంది, అందుకని చెప్పేసి మీరు క్రిప్టోకి రండి అని చెప్పడం జరిగిందని కూడా మేము చెప్పాం. అందుకే 2022 7వ నెల 28వ తారీఖు నాడు మరి చెప్పకూడదు, ఒక చిన్న అకౌంట్ చెప్తున్నాను, 1 lakh మరి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మరి క్రిప్టోలో చేసింది సార్ మేము. బట్ క్రిప్టో అనేది నేను చాలా నెగిటివ్, అంటే అది ఒక వేస్ట్, అది ఒక పేకాట లాంటిదో, లేకపోతే ఎగ్దమ్ వేస్ట్. పేకాట కూడా వేస్ట్ కాదు, పేకాటలో కూడా కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే వేస్ట్ అని చెప్పాను 100%. కానీ డీజే సార్ వచ్చేసి ఖచ్చితంగా మీరు క్రిప్టోకి రావాలని చెప్తే ఆ టైంలో చేసుకోవడం జరిగింది. ఈవెన్ మా అప్లై చెప్పలేదు రమ్మని, ఆ రోజున ఎంట్రీ రమ్మని చెప్పలే, నువ్వు చేసుకో, ఇది రేట్ ఇంత పెరుగుతుంది, నువ్వు లాభపడతావు అని చెప్పలే. ఇప్పుడు నువ్వు లాస్ అయ్యావు కదా, అదన్నా నీకు లాభం వస్తుంది, పోయిన అమౌంట్ అన్నా మీకు పూడ్చుకోవచ్చు, అంటే అది తిరిగి వస్తుంది, పోయిన అమౌంట్ అట్లీస్ట్ లాభం రాకుండా అని చెప్పలేదు. బట్ డీజే సార్ చెప్పారు. ఎలా అంటే మేము నమ్మింది ఆ స్క్రోలింగ్, అప్పుడు స్క్రోలింగ్, ఎందుకంటే పీయూష్ మీడియా మనం పర్లేదు మనం ఓపెన్ చేస్తే ఆ స్క్రోలింగ్ నడుస్తుండే, ఇట్లా వెళ్తుండే అంట. ఇది ఇప్పుడు మనం టీవీ చూసినప్పుడు న్యూస్ వస్తున్నప్పుడు కింద మళ్ళీ ఇంకొన్ని న్యూస్లు పోతాయి చూడండి, కింద స్క్రోలింగ్ వస్తుంది, అలా వెళ్ళేది. తర్వాత వాళ్ళు ఆ టైంలో ఇచ్చారు, అంటే అందుకే నేను డీజే సార్ చెప్పారని చెప్తానమాట. అందుకని చెప్పేసి మారాల్సి వచ్చింది. అంటే అప్ టు డేట్ అంటే దేనంట సార్, మనం అప్ టు డేట్ అంటే దేనంట మనం ఇప్పుడు సార్ అవసరాన్ని బట్టి మారకపోతే, కోపం వచ్చిన నేను అదే విధంగా ఉంటా, బాధ అయినా అదే విధంగా ఉంటా, సంతోషం వచ్చిన అదే విధంగా ఉన్నట్టు కుదరదు. దాన్ని మనం ఎందులో విన్నాం. అలా చలనం లేని వ్యక్తి అనమాట. ఇంద్రియాలు పని చేయకపోతే అలా ఉంటారు. బట్ ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ పని చేయదు అనే విధంగా మనం ఉండకూడదు. ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. హౌ టు కంట్రోలింగ్ ఉండాలి మన దగ్గర, అంతేగాని నేను మారను నేనంటే కుదరదు. సో దట్ ఇస్ కంట్రోలింగ్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మనము డిపి ప్రోగ్రామ్ ఉండేది, వాళ్ళు ఇందులోకి వస్తున్నాం, మీరు రావాలి అని చెప్పారు, మనం వచ్చాం. అప్పుడు ఈ హ్యాకర్ నుంచి వెళ్ళి మనము క్రిప్టో గురించి మాట్లాడాల్సి వస్తుంది, క్రిప్టో గురించి మనం నేర్చుకుంటున్నాం. అంతకంటే ముందు పీవీసీ రాకముందే నువ్వు బైనాన్స్ డౌన్లోడ్ చేసుకో అని చెప్పింది, ట్రస్ట్ వాల్యూ గురించి తెలుసుకో అని చెప్పింది, బైనాన్స్ గురించి తెలుసుకో అని చెప్పింది సార్. 28 జూలై కంటే ముందే చెప్పింది, మీకు గుర్తుందో గుర్తులేదో. అప్పుడే నేను బైనాన్స్ డౌన్లోడ్ చేశాను, అప్పుడే ఫస్ట్ ట్రేడింగ్లోనే ఫస్ట్ కొనడంలోనే 15,000 రూపాయలు పోగొట్టుకున్నాను. బట్ థ్యాంక్ గాడ్ 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినాయి. ఏ విధంగా వచ్చిన తర్వాత విషయం. ఇక్కడ ఇప్పుడు కూడా ట్రేడింగ్ అంటే పేకాట అని ఒకప్పుడు అన్న రాజేష్ గారు అన్నాడు. ఇప్పుడు ట్రేడింగ్ గుడ్ ఎలా అవుతుంది, టు డేంజర్, బీ కేర్ఫుల్. yes 100%. మీరు ఏమనుకున్నా కూడా అప్ టు డేట్ అవ్వాల్సి వస్తుంది సార్. 100% నేను అన్నమాట వాస్తవమే. బట్ ఇలా డీజే సార్ ఇందులో తీసుకురావడం జరిగింది. మరి ఫ్యూచర్ ఎక్కడ ఉందని చెప్పి వెతకాల్సి వస్తుంది రోజు. మరి పీవీసీ మెటా ఉండగా కూడా 10 సిస్టాలు కూడా చేశాం, అఫ్కోర్స్ అర్థం చేసాం, పోయినాయి అవచ్చు, అది వేరే విషయం. బట్ ఏంటంటే ప్రయత్నం అంటే దీన్ని వెతుకులాడు, కూటి కోసం అంటే కోటి విద్యలట, ఆ విధంగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏం రాసినా కూడా
నేను మరి దాన్ని మిమ్మల్ని తప్పుగా అంచనా వేయను. జస్ట్ ఇప్పుడు ఈ మెసేజ్ ఇప్పుడే చూశాను అందుకని చెప్పేసి మళ్ళీ చూపించాలనిపించింది. ఇందాక సార్ మాట్లాడుతూ నేను స్క్రీన్ షేర్ చేశాను, అయినా కూడా మీరు చూస్తారని చెప్పేసి చూపించాను. నో ప్రాబ్లం సార్, నేను ఈ విషయం కూడా డిలీట్ చేయట్లేదు, డిలీట్ చేయను కూడా. ఓకే, సో ఎనీవే ఎవరు ఏమనుకున్నా కూడా నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఒక్క నిమిషం నాకు అవకాశం మీరా? చెప్పండి సార్, స్క్రీన్ షేర్ ఇస్తా సార్, చూడండి. నేను క్లోజ్ చేస్తాను అయితే స్క్రీన్ షేర్. ఓకే ఓకే సార్, వెల్కమ్ సార్. సార్ మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పాలి సార్, ఎందుకంటే చూడాలి, అందరు కూడా చూడాలి, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూడాలి. ఒక్క నిమిషం సార్, అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది సార్, అవుతుంది సార్. సార్ ఎంత సార్ ప్రాఫిట్ ఎంత చూడండి? 9.2239. ఎస్ సార్. సార్ ఎంత INR లో ఎంత? దగ్గర 800 పైన. ఎస్ సార్, 900 దగ్గర 900 అనుకోవచ్చు సార్, 900. సార్ మీరు ఇచ్చిన అవకాశం సార్, చాలా మంది ఒక 50 కుటుంబాలు సార్ లైవ్ చూడండి. ఇది ఏదో మిమ్మల్ని పొగడాలని కాదు సార్, రాజేష్ సార్ మిమ్మల్ని పొగడాలని కాదు, మీరు ఇచ్చిన అవకాశం సార్ ఇది. మీరు ఇచ్చిన అవకాశం వల్ల ఒక 50 మంది కుటుంబాలు సార్ ఈ రోజు హ్యాపీగా 5,000 నోట్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే మీరు ఇచ్చిన అవకాశమే. ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ కాదు సార్, వింటున్నారా నా మాటలు? వింటున్నారా? ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ కాదు సార్, ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. చాలా మంది మిమ్మల్ని అంటే మీరు మాట్లాడే మాటల్ని వక్రీకరిస్తున్నారు. వాళ్ళకు ఇది చెంపపెట్టు లెక్క చూడండి, ఏదో జోక్ చేయట్లేదు, ఇది లైవ్ ట్రేడింగ్ 100% సార్. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఒక 50 కుటుంబాలు యూజ్ చేసుకున్నాయి సార్. ప్రతి ఒక్కరు రోజుకు 1000 నుంచి 10,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు, అది కూడా లేడీస్. అందులో 50% లేడీస్ ఉన్నారు సార్, మహిళలు. వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళు కాదు, ఎడ్యుకేటెడ్ గా వెల్ సెటిల్డ్ గా కాదు. ఓకే సార్, గృహిణులు, హౌస్ వైఫ్స్ రోజుకు 1000 నుంచి 10,000 రూపాయలు సంపాదించుకుంటారు సార్. సూపర్ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు కూడా మేము తల వంచి నమస్కారాలు చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత పెద్ద మాట సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే చెప్పాలి సార్, మీ స్ట్రెంత్ చెప్పాలి సార్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సార్, ఇక్కడ ఒక విషయం సార్, నేను ఒక్కటే విషయం చెప్తున్నా, చాలా మంది బయటికి మాట్లాడే మాటలు, నీతి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసే పనులు చాలా చెండాలంగా ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పొద్దు అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసే పని అనేది బ్యాక్గ్రౌండ్ లో వండర్ఫుల్ గా జరుగుతుంది. 50 కుటుంబాలు అంటే ఒకసారి అర్థం చేసుకోండి సార్, ఎంత మంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. టైం అయిపోయింది సార్, అందుకని ఏమి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి పార్ట్నర్స్, మన యొక్క ఏదైతే అనుకున్నామో అది మరి కొద్దిగా మనం ఏదైతే ఒక ఏం అనుకున్నాము అంటే పబ్లిక్ ని మరి కొద్దిగా మరి మనం పబ్లిక్ లో ఉన్నాము కనుక ఇక్కడ శ్రీనివాస్ సార్ ఎంటర్ చేశారు ఒక మాట, ఎందుకంటే సార్ మాట కూడా ఒకటి తీసుకున్నాం. శ్రీనివాస్ మేమే రావు సార్ మాట్లాడు సార్. మీరు ఎంటర్ చేశారా? ఎస్ సార్, మాట్లాడండి సార్. స్వీ సౌండ్ వస్తుంది అంతే తప్ప మరి మీ మాట రావట్లేదు సార్. బ్యాక్గ్రౌండ్ స్వీ సౌండ్ వస్తుంది. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. మార్కెట్ విషయం గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను సార్ నేను. చెప్పండి సార్. మార్కెట్ లో అందరూ పెట్టుబడులు పెడుతున్నారు కానీ ఆ ట్రేడింగ్ చేసే విషయంలో మనం తెలివిగా చేసుకునే ట్రేడింగ్ సార్, లేకపోతే నష్టపోతాం. అవును సార్, ఖచ్చితంగా సార్, 100% మీ మాట. అదే సార్, ఎందుకంటే నేను కొంత తెలిసి చేశాను, నష్టపోయాను. అందువల్ల ఏంటంటే ఎవరైనా తెలివిగా నడుచుకుంటే మార్కెట్ డబ్బులు బాగా సంపాదించడానికి మార్గం ఉంది సార్. అవును సార్. ఎందుకంటే అక్కడ సార్ ఇంకొకటి మీ మాట కట్టేసిన ఏమో కాదు, మీ మాట మాత్రం 100% కరెక్ట్. బట్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే వేరే ఇప్పుడు సార్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మలాంటి ఫీజ్ మీద కావచ్చు, ఇంకోటి కావచ్చు రిఫరల్ ప్రోగ్రామ్ లో కూడా కాదు సార్. ఇట్లా ఇందులో కూడా చాలా మంది బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఈవెన్ నిజంగా చెప్పాలంటే పీవీసీ లో కూడా చాలా మంది సంపాదించుకున్న వాళ్ళు. నేను అప్పుడప్పుడు మీకు అందరికి చెప్పేవాడిని. అవును సార్, విన్నాను సార్. చాలా మంది సంపాదించారు సార్, దీంట్లో కూడా చాలా మంది సంపాదించారు సార్. కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఏంటంటే సార్, ఎక్కడైనా కూడా ప్లస్ అండ్ మైనస్ రెండు ఉంటాయి. బట్ దీన్ని బ్యాలెన్స్ గా చేసుకుని నిలబడ్డవాడే అంతే తప్ప సార్ ఇక్కడికి వెళ్తేనేమో సార్ అక్కడ ప్లస్ ఏ ఉంటుంది, మొత్తం మైనస్ ఉండదని కాదు. మరి ఇటు వస్తే ఇక్కడ కూడా ప్లస్ ఏ ఉంటుంది సార్, మైనస్ ఉంటుందని కానీ ఎక్కడ కూడా ఉండదు సార్. ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఇప్పుడు ఈవెన్
ఫారెక్స్ ట్రేడింగ్ తీసుకోండి, లేకపోతే షేర్ మార్కెట్ తీసుకోండి, ఈవెన్ ఏదన్నా తీసుకోండి సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా మన షేర్ మార్కెట్ నడుస్తుంది, అక్కడ కూడా మీకు మైనస్ పాయింట్ లేదంటే ఉన్నది. మరి అక్కడ కూడా పబ్లిక్ లేరంటే ఉన్నారు. అంటే ఎక్కడైనా కూడా బట్ మన తెలివి ఉపయోగించుకోవాలా తప్ప నేను ఎక్కడా చెప్పట్లేదు సార్ అక్కడ మొత్తం లాసే ఉంటుంది, లేకపోతే అక్కడ మొత్తం లాభాలే ఉంటాయి. ఎక్కడ లాస్ కాదు సార్, మనం తెలుగు నడుచుకుంటేనే. ఎస్ సార్, 100% సార్. థ్యాంక్ యూ, మంచి అడ్వైస్ ఇవ్వడం జరిగింది. 100% సార్. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ కూడా ఇప్పుడు సార్ అన్నట్టుగా నిజంగా కూడా 100% సార్ మాట. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళండి, చూడండి ఇక్కడ పీవీసీలో మనం 100 మంది, ఇక్కడ 110 మంది వేస్ట్ మీద సంతోషాలు లేమన్నారు, అయినా కూడా ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు లేరంటే ఉన్నారు. మీకు లైవ్ లో చూపిస్తాం, ఇప్పుడు ఎన్నోసార్లు చూపించాం, మళ్ళీ చూపిస్తాం. అంటే ఎక్కడైనా కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. ఈవెన్ ఇంకొక విషయం చెప్తాను మీ అందరికీ, మనము మన యొక్క రిలేషన్షిప్ లో అన్నిటికంటే గొప్పది మనం ఎవరిని అంటాం సార్, అన్నిటికంటే గొప్ప ఎవరి సార్ మనము అనుకునేది ఎవరు పూజించేది, దేవతలా పూజించేది ఎవరు సార్? కన్న తల్లి, అమ్మ. అవునా సార్? 100% కరెక్ట్ సార్? ఎవరైనా చెప్పండి. అవునా? అవును. మరి ఇక్కడ మిమ్మల్ని నేను చెప్తాను, 1000 మంది నిలబెట్టండి, అందరికీ ఒకే క్వశ్చన్ ఇవ్వండి మీరు, అందులో నీకు ఏ ఒక్క పర్సన్ అన్న దొరుకుతాడు నో అనే వ్యక్తి? ఆలోచించండి. అంటే ఎక్కడ కానీ ఎక్కడైనా కూడా సార్ పర్సంటేజ్ విషయంలోకి వస్తే ఎక్కడైనా కూడా పాజిటివ్ ఉన్న కాడ నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉన్న కాడ పాజిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్? ఎవరు ఎక్కడ కానీ అగ్రి ఒక 1 కిలో ఎవరు కానీ ఒక లైన్ లో నిలబడరు, ఒక లైన్ లో ఏది కూడా జరగదు. థ్యాంక్ యూ సార్ కూడా మరి అర్థం చేసుకుని చాలా థ్యాంక్ యూ సార్. మేము కూడా ఏం చెప్పేదే కరెక్ట్ అని చెప్పి కూడా మేము ఇక్కడ ఎప్పుడూ చెప్పము. సో దాంట్లో నుంచి కూడా మీరు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, అందుకని చెప్పేసి. సో ఎనీవే సార్, ఇక్కడ మరి 8 నిమిషాలు లేట్ అయింది. సో ఎనీవే మేము ఏదైతే పబ్లిక్ అంటే కాదు, మన పార్ట్నర్స్, మన పీవీసీ మీడియా పార్ట్నర్స్. ఇప్పుడు సార్ చెప్పిన ఒక విషయంలో నేను యాక్చువల్లీ సార్ ఇప్పుడు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు మన రేణు సార్ చెప్పిన విషయంలో. బట్ 50 మెంబర్స్ లో మన పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉండొచ్చు. అది మరి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, ఇప్పుడు టైం లేదు సార్, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పార్లమెంట్ ఫ్యామిలీ కూడా అందులో చాలా ఉంటుంది, పార్లమెంట్ అండ్ పీవీసీ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. అది కూడా మీరు ఆ పర్సెంటేజ్ కూడా కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే మనం ఏమనుకున్నామంటే ఇక్కడ మన అంటే ఎవరు, మన పార్ట్నర్స్ ఏమో రావట్లేదు, అంటే మన డౌన్ టీం రావట్లేదు, అంటే సొంతగా మనతో పార్లమెంట్ పీవీసీ వచ్చిన రావట్లేదు. బట్ ఇక్కడ మన మీటింగ్ నచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ మనం ఏదో చేయాలంటే మనం కోర్స్ సంపాదించి పెడతానని నేను అనట్లేదు. నేను ఏదో నాలెడ్జ్ చేయాలి, మంచి నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ని నువ్వు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటో ఆ విధంగా యూటిలైజ్ చేసుకో అనేది మా థింకింగ్ సార్. ఓకే? సో ఎనీవే థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. మరి ఈరోజు మీటింగ్ వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. టైం ఈజ్ ఓవర్ అయింది, 10 నిమిషాలు లేట్ అయింది, ఏమనుకోదు సార్. థ్యాంక్ యూ, సారీ. ఓకే, రేపు మళ్ళీ 4 నిమిషాలకి కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. పీవీసీ మీడియా జై పీవీసీ మీడియా, జై కువైట్ మీటింగ్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఉండండి సార్ ఎవ్రీడే. మనీ బై డిఫాల్ట్ వస్తుంది సార్, అందరూ కూడా సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బై డిఫాల్ట్ వస్తుంది మనీ. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు సార్, మీరే మా స్ట్రెంత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ సార్, కేవీకే యాదవ్ సార్ కూడా తెలుసు, వాళ్ళ బాబు కూడా 2 lakhs ఎర్నీ చేశారు. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీకు శిరస్సు వంచి నమస్కారాలు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. లేదు చెప్పాల్సిందే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్ సార్ అందరికి. జై పల్లవి. థ్యాంక్ యూ సార్, రాజు సార్. థ్యాంక్ యూ.